ఇప్పుడు పిల్లలు చిన్నది వస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు. చుట్టం లేదు, పక్కన లేదు, ఇంటికి తల్లిదండ్రులు ఉద్యోగాలు, అందరితో మెదగటం అనేది పాపం రావట్లేదు పిల్లలకి. వాళ్ళని తప్పు పట్టలేము. డైవర్స్ రేట్స్ ఎందుకు ఇంత పెరిగిపోయాయి అనుకుంటున్నారు? డబ్బు ఇండిపెండెన్స్ ఉంది బాగా. నలుగురిలో తిరుగుతున్నారు బయట. అందరు వాళ్ళు చేశారు, మనం చేస్తే ఏమవుతుంది? పేరెంట్స్ మాట కూడా ఏం పిల్లలు వినట్లే. వార్తలన్నీ చూస్తుంటే గుండెలు బయలిపోతున్నాయి. 6 ఏళ్ల పిల్లని, 3 ఏళ్ల పిల్ల బయటకు పోతే ఇంటికి ఎట్టొస్తారా అన్నట్టు అయితే అవుతున్నది. ఇంటికి వస్తే మటుకు సేఫ్ ఏముంది వాళ్ళకి? ఇంట్లో ఎవరు ఉండరు కదా. మా ఫ్లాట్లో రాత్రి 9 తర్వాత ఇక ప్యాకెట్లు వస్తుంటాయి. ఒక్క మా ఇంటికి తప్ప. స్విగ్గీలు వామ్మ ఇంత బయట తినటాలు ఇది మేము ఎప్పుడు చూడలే అసలు. 20 మంది తినేసకల్లా మాకు కూర కూడా ఉండేది కాదు, పప్పు కూడా ఉండేది కాదు. అన్నం పచ్చడి వేసుకొని బాగానే ఉండేవాళ్ళు. బాధపడేవారు కదా. మేము ఆఖరికి తింటున్నాం, ముందు మగవాళ్ళందరూ తినేస్తున్నారు. మొదలు మగవాళ్ళ పెడితే పని అయిపోతుంది అనుకున్నా. అప్పట్లో అత్తగారితో ఏమన్నా ఇష్యూస్ గొడవలు అయినా సర్దుకుపోయేవాళ్ళు, మొగుడుతో మంచిగా ఉండేవాళ్ళు. ఇంత త్యాగం ఎందుకు చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఆడవాళ్ళు? త్యాగం అని వాళ్ళని వాళ్ళు పక్కకు పెట్టేసి వాళ్ళ ఏం పక్కకు పెట్టుకోలే, మంచిగానే ఉండేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. మళ్ళీ ఎవరి ముందరన్నా పరువు పోతుందని చచ్చభయం ఉండేది. ఇప్పుడు పిల్లలకు ఆ పరువు అన్నది లేదు. ఏదైనా ఓపెనే అసలు. ఇంకా కావాలంటే టీవీలలో కూడా ఎక్కి చెప్తున్నారు. చెప్పకూడదు, ఏదైనా సమస్య సాల్వ్ చేసుకోవటం నేర్చుకోవాలి. సమానత్వం ఉందంటావా సొసైటీలో? నేనంత కోరుకోలే. నువ్వు కోరుకోవమ్మా, ఇప్పుడు పిల్లలు కోరుకుంటున్నారు, ఎక్కువ కోరుకుంటున్నారు. ఈగో అంటే ఏంటి? అది సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే కాదు. ఎంతసేపటికి అవతల వాడిని అనసాలి, అవతల వాళ్ళ మీద ఇది అది ఏమిటో మంచిగా అనిపించట్లేదు నాకు. వెనక ఈ మెయిన్ భారం అంతా మగవాళ్ళు మోసేవాళ్ళు. పాప ఇప్పుడు మొత్తం వీళ్ళ మీద హాఫ్ కంటే పైన పడుతున్నది. ఇప్పుడు ఆడపిల్లలది నేను చూస్తున్నా కదా. ఆడపిల్లలు పక్కన సంపాదిస్తున్నారు, ఇంటి పని కూడా పిల్లల్ని కూడా చేయలేకపోతున్నారు. దాంతో చికాకులు వస్తున్నాయి. నెమ్మది నేర్చుకోవాలి ఎవరైనా. అవతల మనిషి ఒక మాట అనగానే 2 మాటలు అనటం అదేం గొప్పతనం కాదు. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ ఏమన్నంటే వైఫ్ కూడా సైలెంట్ అయిపోవాలా? చెప్పదలుచుకుంటే నెమ్మదిగా చెప్పాలి. చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా? హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. బట్ still, in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు. నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. నేను ప్రతి సంవత్సరం విజయదశమికి జయతి అని ఒక సిరీస్ చేస్తాను. మీ అందరికీ తెలుసు ఆ విషయం. అయితే ఈ ఏడాది జయతి సిరీస్లో నేను ఒక వెరీ వెరీ డిఫరెంట్ గెస్ట్ని తీసుకొచ్చాను నా షోలో. సో మా అమ్మని ఈ షోకి తీసుకొచ్చాను ఈరోజు. ఆమెలో ఎన్నో ఎన్నో అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి తనని చూస్తున్నాను. నేను పుట్టినప్పటి నుంచి అండ్ పెరుగుతున్న టైంలో, ఇప్పుడు ఎదిగిన తర్వాత, ఇప్పుడు నేను ఒక పిల్లకి తల్లినయ్యి దాన్ని పెళ్లి చేసి ఈ మొత్తం ప్రాసెస్లో మా అమ్మ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ స్ట్రాంగ్ సోర్స్ ఆఫ్ సపోర్టే కాదు, షీఈ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. మనం అందరం ఏమనుకుంటామంటే బాగా చదువుకొని ఉద్యోగాలు చేసి టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు వెరీ ఇండిపెండెంట్ విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అని అనుకుంటాం కదా. మా అమ్మ ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్. షీ ఈజ్ నాట్ ఇండిపెండెంట్, షీ ఈజ్ డిపెండెంట్ బట్ వెరీ స్ట్రాంగ్. సో ఇంత రెసిలియన్స్, ఇలాంటి ఒక క్వాలిటీసు ఎలా ఇన్కల్కేట్ చేసుకుంది, మాకు ఎలా పాస్ చేసింది. ఈరోజు మా అమ్మతో మాట్లాడే ప్రతి సెంటెన్స్, ప్రతి విషయం నిజంగా మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఐ హ్యావ్ మై మదర్, మా అమ్మ Vijayalakshmi on my channel Prema the Journalist for this series Jayati.
హాయ్ అమ్మా. ఎందుకే ఇవాళ నన్ను అంత పొగుడుతున్నావు? దసరానే నిన్ను ఎప్పుడు పొగుడతా కదమ్మా. పొగడనా? డైరెక్ట్ మొహం మీద పొగడకపోవచ్చు, బట్ ఎవరితన్నా బయటకు వెళ్ళినప్పుడు చెప్తున్నప్పుడు చెప్తాగా నీ గురించి అలా గొప్పగా. చెప్తానా చెప్పనా? నా ఫ్రెండ్స్ అంటుంటారు, ఆంటీ అసలు మీ అమ్మాయి ఎంత పొగిడేస్తుంది మిమ్మల్ని, అది ఇదని చెప్తుంటారు. నీకు చెప్తుంటారు అది ఎప్పుడైనా. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. నువ్వేమనుకుంటున్నావు నీ జయతి సిరీస్లోకి నిన్ను తీసుకొచ్చానని? నీకేమనిపిస్తుంది? జనరల్గా జయతి సిరీస్లోకి బాగా అచీవ్ చేసి అంటే నీలాంటి అమ్మాయికి నీ అమ్మనైనందుకు నన్ను తీసుకొచ్చావని నేను అనుకుంటున్నాను. అట్లా అనుకుంటున్నావా? ఓ అంటే ఇక్కడ నా డబ్బా నేను కొట్టుకోవడానికి తీసుకొచ్చాను అనుకుంటా. అట్లని కాదు, అంటే అందరూ అంటుంటారు అనమాట, అబ్బాయి ఏమి అమ్మాయి అది ఇది అని అంటుంటే నిజంగా గర్వపడుతుంటాం. అంటే మేము పెద్దగా చేసింది ఏం లేదు, మంచిగా పైకి వచ్చినందుకు వెరీ హ్యాపీ అన్నమాట. వెరీ హ్యాపీ. ఓకే అమ్మా, ఈరోజు నేను ఈ సిరీస్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నీకు 73 ఏళ్ళు, ఓకేనా? ఈ 73 ఏళ్లలో నీకు అతి చిన్న వయసులోనే నీకు పెళ్ళయింది. అంటే నాకు తెలిసి 15-16 ఏళ్ళకి నీకు మ్యారేజ్ అయింది. సో నీకు ఏమనిపిస్తుంది అమ్మా, ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఈ విమెన్ పురోగతి అవ్వచ్చు, వాళ్ళ స్థాయి, స్టేటస్, అదంతా ఎలా ఉందంటావు? అప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించావు? మా అప్పుడు ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ లేదు పిల్లలకి, ఆడపిల్లలకి ముఖ్యంగా. మంచిగా కొంచెం వయసు వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అందరితో ఎలా మెదగాలి. పిల్లలా లేకపోతే ఆడపిల్లలా? జనరల్గానా లేకపోతే జనరల్గా చెప్పేవాళ్ళు, జనరల్గా చెప్పేవాళ్ళ. ముఖ్యంగా మా మదరు బాగా చెప్తుండేది, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత మా ఇంటికి ఎవరన్నా వస్తుంటే కూడా బాగా చుట్టాలు ఫ్రెండ్స్ మా నాన్నగారికి వస్తుండేవాళ్ళు. వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళని ఎట్లా మర్యాద చేయాలి అంటే చిన్నప్పటి నుంచే మంచిగా మనకు నేర్పుతుండేవాళ్ళు అనమాట. మంచినీళ్ళు ఇస్తే కూడా ఎట్లా ఇవ్వాలి అన్న దగ్గర నుంచి నేర్పేవాళ్ళు. ఎవరైనా వస్తే ఎంత మర్యాదగా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, బజార్లో పోయినా స్కూల్కి పోయినా మర్యాదగా పోవాలి, మర్యాదగా రావాలి, అట్లా అన్నిటికీ మొదలు మర్యాద నేర్పేవాళ్ళు. ప్రతిదానికి ఎట్లా బిహేవ్ చేయాలన్నది చెప్పేవాళ్ళు. అది అందరితో కలిసి ఉండాలి, ముఖ్యంగా అది చెప్పేవాళ్ళు. ప్రతి వాళ్ళతో మంచి కలిసి ఉండాలి, నవ్వుతూ మాట్లాడాలి అన్నట్టుగా ఉండేది అప్పుడు మాకు పెంపకం. మరి మీరు ఎట్లా పెంచారు మమ్మల్ని? మమ్మల్ని కూడా అలాగే పెంచారా? మర్యాద ఇంచుమించు అట్లానే పెంచాను అనుకుంటున్నా. కాకపోతే నేను చదువుకోలే కాబట్టి నా పిల్లల్ని ఎట్లయినా చదివించాలన్నదైతే నాకు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఉండేది. ఎట్లయినా మా పిల్లల్ని చదివించి పెద్ద చేయాలన్నది. అంటే ఒకే రకం పెద్దరికం కాదు, ఎవరి స్థాయిలో వాళ్ళు. మరి ఇప్పుడు జనరేషన్ ఎట్లుందమ్మా? నీ మనవరాళ్ళు పిల్లలు బాగా చదువుకున్నారు. ఇప్పుడు మా మనవాళ్ళు అయితే బ్రహ్మాండంగా చదువుకున్నారు, మంచిగా పైకి వచ్చారు. కానీ జనరేషన్స్ తేడాలు రావటాన కొన్ని టీవీలలో వాటిలలో ఇంటుంటే భయం వేస్తుంది. నేను మొన్న ఎప్పుడో చిన్న ఏదో స్క్రోలింగ్ చూస్తుంటే దాంట్లో ఆ అమ్మ నాన్నకి ఇల్లు ఉంది, నా పెళ్ళైతే నా మొగుడికి ఇల్లు ఉంటుంది, నాకు ఇల్లు లేదు అంటుంది. మేము వెనక మా మొగుడిల్లే మా ఇల్లు అనుకుంటేవాళ్ళం, మా అత్తగారిల్లే మా ఇల్లు అనుకుంటేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు ఆ పిల్లలు అంత తేడా ఏమిటి? ఏమై మొగుడిల్లు అయితే మన ఇల్లు అయితే అసలు మాకు చాలా తప్పు. కలిసి ఉండటమే నేర్చుకోవాలి మంచిగా, దాంట్లోనే హ్యాపీనెస్ ఉంటుంది కూడా. మంచిగా డబ్బులుంటే ఇల్లు ఉద్దేశం ఇది అయి ఉండొచ్చు కదా. అంటే మేము ఎక్కడున్నా కూడా మాకంటూ ఒక ఉనికి లేదు, మాకెప్పుడు మేము అందరూ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, వాళ్ళ పేరు మీదే మా పేరుతో యాడ్ అవుతుంది, కానీ మాకంటూ ఒక ఐడెంటిటీ లేదు అన్నది తన పాయింట్. అవును, నువ్వు పెద్ద సంపాదించుకొని కొనిస్తే ఇవ్వు మంచిగా పేరెంట్స్కి, అది వేరు. కానీ ఫస్ట్లోనే మ్యారేజ్ అవ్వకముందే ఈ థింకింగ్లు పెట్టుకుంటే మంచిగా ఉండలేరు పిల్లలు. కార్లు ఉంటేనా ఇల్లు ఉంటేనా అది కాదు కదా సుఖం. మంచిగా పిల్లలు అడ్జస్ట్ అవ్వాలి మొదలు. పోయిన వాళ్ళ ఇల్లు కూడా మంచి వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతుండాలి. ఈ పిల్లలు కొత్త పిల్లలు కదా, అట్లా మంచిగా అయితే ఒకళ్ళు అండర్స్టాండింగ్ ఉంటే బాగుండేది. వెనక మాది పెద్ద ఫ్యామిలీస్ అన్నీ, నేనే కాదు మా కజిన్స్ మావి ఎవ్వరి అందరి చిన్నప్పుడు పెళ్ళిళ్ళే. అందరం పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండేవాళ్ళు. పెద్ద కుటుంబాలు అంటే ఎంతమంది ఉండేవాళ్ళు? 10 మంది ఉండేవాళ్ళు. చుట్టాలు పక్కాలు పని వాళ్ళతో 20 మంది ఉండేవాళ్ళు. మంచిగా సరదాగా ఉండేది. కొంచెం స్ట్రెయిన్ కూడా ఉండేది, చికాకు ఉండే అన్నీ ఉండేవి. కానీ దాంట్లోనే మాకు ధైర్యం వచ్చేది,
ప్రతిదీ ఒకళ్ళు చెప్పుకోవాలన్న ఆలోచనే ఉండేది కాదు. ఓకే. ఇప్పుడు పిల్లలు చిన్నది వస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటావు? నీకేమనిపిస్తుంది? వాళ్ళ పెంపకాలు ఒక్కళ్ళు ఉండటం, ఇండిపెండెంట్గా పెరగటం, దాంతో వాళ్ళు స్కూల్లో పోతారు వస్తారు, పాపం చదువులు హోంవర్కులు, ఇక వేరే చుట్టం లేదు పక్కన లేదు ఇంటికి, తల్లిదండ్రులు ఉద్యోగాలు, దాంతో వాళ్ళకు అందరితో మెదగటం అనేది పాపం రావట్లేదు పిల్లలకి. వాళ్ళని తప్పు పట్టలేము పిల్లల్ని. కానీ మీ రోజుల్లో నేను అన్నావు, నువ్వు మేము చదువుకోలేదు ఎవరం, ఆడపిల్లలు చాలామంది ఆడపిల్లలు ఆ రోజులు చదువుకునేవాళ్ళు కాదు, 14-15 ఏళ్లకు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, పెద్ద ఫ్యామిలీస్లోకి వెళ్ళేవాళ్ళు. మరి వాళ్ళకి ఏంటి ఆ ధైర్యము? అంటే ఒక వేరే కుటుంబంలోకి, వేరే ఇంట్లోకి, ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండటము. అంటే మాకు పుట్టిన చోట కూడా అట్లనే 10 మంది ఉండేవాళ్ళు, అందరితో కలిసి ఉండే, ఇదే చుట్టాలు ఇట్లనే ఉండేది. పోయిన చోట కూడా అట్లనే ఉండేది, పెద్ద డిఫరెంట్ ఉండేది కాదు. ఏదన్నా ఉన్నా కానీ అడ్జస్ట్ అవ్వమని చెప్పేవాళ్ళు కదా, మంచిగా ఏం బాధ లేకుండానే అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. కానీ అడ్జస్ట్ అవ్వమని ఓన్లీ అమ్మాయిలకు చెప్పేవాళ్ళ, అబ్బాయిలకు కూడా చెప్పేవాళ్ళ ఇంట్లో? ఏమో నేనైతే అమ్మాయినిగా నీకే చెప్పేవాళ్ళ. కానీ మా ఇంట్లో బాగానే ఉండేది అట్లా, ఆడపిల్లలు పిల్లలు అట్లేం లేదు, తేడా లేదు. మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటరు, ఆయన మంచిగా చూసారు. కానీ ఎప్పుడు అనేవారు మంచిగా ఆడపిల్లలు పోయిన చోట సుఖపడాలి, మంచిగా వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళు హాయిగా ఉండాలి అన్నట్టే ఉండేవారు. ఇప్పుడు ఒక గత 2-3 దశాబ్దాలుగా చూసుకుంటే అంటే చదువు మీద ఇంపార్టెన్సు, ఉద్యోగాలు చేయాలి, ఆడపిల్లలు సంపాదించాలి, అలా ఇంట్లో కూర్చోకూడదు, వాళ్ళకంటూ వాళ్ళకు ఒక పేరు తెచ్చుకోవాలి, వాళ్ళకంటూ వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, ఇలా మాట్లాడుతున్నారు కదా. దీని గురించి నీ ఒపీనియన్ ఏంటి? నీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడున్న ఖర్చులకి తప్పకుండా 2 ఉద్యోగాలు చేయాల్సింది. పేరెంట్స్ సపోర్టు, అత్తగారుల సపోర్టు తక్కువే ఇప్పుడు కూడా. వాళ్ళు లాంగ్ లైఫ్ అవుతున్నది పేరెంట్స్ది, మరి ఖర్చులు వాళ్ళకే ఉంటున్నాయి. అందుకోసం 2 సంపాదించుకోవాలి. అందుట్లో వీళ్ళని ఇంత చదివిచ్చాం కదా, మగ పిల్లలతో సమానంగా చదివించినప్పుడు వాళ్ళు ఉద్యోగాలు లేకుండా అట్లా ఇళ్లలో కూడా కూర్చోలేరు. చదవటం మా పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు చేసిన పద్ధతిగానే ఉంటున్నారు కదా, మంచిగా ఇంట్లో పనులు చేసుకుంటున్నారు, ఏదైనా అందరితో పాటు ఉంటున్నారు. అట్లా ఉంటే ఏం లేదు, ఎవరికి బాధ లేదు, మంచిగా డబ్బు వస్తుంది, ఉద్యోగాలు చేసుకుంటారు, నలుగురిలో పేరు సంపాదించుకో. అట్లా కాకుండా ఎవరి మాట వినకుండా పుట్టిన పిల్లల బాధ, చేసుకున్న మొగుడికి బాధ, అన్ని బాధలే అవి. ఇప్పుడు ఎందుకమ్మా ఇప్పుడు ఇన్ని డైవర్సులు అవుతున్నాయి? ఎందుకు అనుకుంటున్నాను? ఎందుకంటే ఇప్పుడు మీ రోజుల్లో కూడా మొగుడు పెళ్ళాలు కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, అరుచుకునేవాళ్ళు, గొడవ పడేవాళ్ళు. ఎన్నో సందర్భాలు నేను కూడా విన్నాను. మన ఫ్యామిలీలో చాలామంది కోపం వచ్చి బాధపడి గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చేయటం, వెళ్ళటం, రావటం, కానీ ఉండిపోవటం, ఇంకా లైఫ్ లాంగ్ ఇదే నా ఇల్లు, వీడే నా మొగుడు, ఇదే నా పెళ్ళం అని ఇట్లా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు డైవర్స్ రేట్స్ ఎందుకు ఇంత పెరిగిపోయాయి అనుకుంటున్నాను? ఎందుకు పెరిగిపోయారంటే డబ్బు ఇండిపెండెన్స్ ఉంది బాగా. ఇంకోటి నలుగురిలో తిరుగుతున్నారు బయట, అందరు వాళ్ళు చేశారు మనం చేస్తే ఏమవుతుంది. వాళ్ళకి ఇండిపెండెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి, పేరెంట్స్ మాట కూడా ఏం పిల్లలు వినట్లే ఇప్పటి పిల్లలు. అట్లా మా అప్పుడు మేము చదివిచ్చిన ఒక వయసు వచ్చిందాక వినేవాళ్ళు, ఇప్పటికి కూడా వింటున్నారని అనుకుంటున్నాను. వింటున్నాం కదనే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటున్నాం కదా. అట్లా కాకుండా ఇప్పుడు పిల్లలు మరి పెంపకమో లేకపోతే పేరెంట్స్ ఇంట్లో ఉండకపోవటానో ఏంటో వాళ్ళ ఇండిపెండెన్స్. నాకు తెలిసి నువ్వు ప్రతిరోజు లేవగానే ఉదయం కాఫీ తాగి ఫస్ట్ న్యూస్ పేపర్ మొత్తం చదువుతావు, అవునా? నువ్వు పేపర్ చదువు. అది మా నాన్నగారు వాళ్ళు ఏంటంటే ఎంత ఆడపిల్లలు చదువుకున్నా చదువుకోపోయినా లోక జ్ఞానాన్ని నేర్పేవాళ్ళు. రేడియో అప్పుడు మాకు అంత పేపర్ల విధేల తప్పకుండా రేడియో న్యూస్ వినేవాళ్ళం మేము. స్కూళ్ళలో కూడా, సొసైటీలో చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసు. స్కూల్లో కూడా ఒక 4-5 నిమిషాలు ఆ రోజు సంగతులు చెప్పేవాళ్ళు. అట్లా మాకు బాగానే తెలివితేటలు అవన్నీ ఉండేవి. కానీ ఇప్పటి పిల్లలు వేరు, ఇప్పుడు ఏదన్నా అడుగు ఏం తెలవదు అంటున్నారు. అదే ఆశ్చర్యం అవుతుంది. అదేమిటో. అవునా, ఏం తెలియదు? రాజకీయాలు తెలవదు అంటారు వాళ్ళు. ఎవరో ఏదైనా ప్రైమ్ మినిస్టర్ అంటే మాకు తెలవదు అంటారు. నాకు ఇంట్లో కూర్చొని మేము పేపర్లు చదివి మేమందరం మా జనరేషన్ మంచి లోక జ్ఞానంగా ఉంటాం. అంటే పెద్ద భాషలు రావు, ఇంగ్లీష్ అట్లా రావు, కానీ తెలుగులో వరకు. కానీ ఇప్పటి పిల్లలకు అసలు అవన్నీ పట్టించుకుందామని కానీ లోక జ్ఞానం నేర్చుకుందామని కానీ అసలు న్యూస్ ఇన్న పిల్లల్ని నేను చూడలే. అసలు న్యూస్ చూడట్లేదు. సరే, న్యూస్ పేపర్ చదువుతావు కదా రోజు, న్యూస్ చూస్తావు, న్యూస్ పేపర్ చదువుతావు. నీకు ఏమనిపిస్తుందమ్మా ఇక్కడ ఈ వార్తలన్నీ చూస్తుంటే? కొన్ని వార్తలు బయలిపోతున్నాయి.
వార్తలు చూస్తే 6 ఏళ్ల పిల్లని 3 ఏళ్ల పిల్లని అసలు పిల్లల్ని ఎట్లా స్కూల్లో పంపిస్తారు, ఎట్లా ఇది అన్నిట్లో వాతావరణాలు సహకరించట్లే. మా పిల్లల్ని మేము పంపించినప్పుడు 3 గంటలకు ఇంటికి సేఫ్గా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 3 తర్వాత ఏమవుతుందో అన్నట్టున్నది వాతావరణం. పెద్ద పెద్ద వానలు, రోడ్డు బ్లాక్ కావటం, పిల్లలు అసలు ఎట్ట వస్తారా ఇండ్లకు అనిపించేటట్టు ఉంటున్నది. పిల్లలు స్ట్రెస్ కదా ఇదంతా పాపం. ఇప్పుడు మీ టైంలో మీరు ఎక్కడికన్నా ఆడపిల్లలు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏమైనా షాప్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకేదైనా పని మీదకి వెళ్ళాలన్నా అప్పట్లో పొలం పనులు కూడా బాగా ఎక్కువ చేసేవాళ్ళు. వేరే వేరే పనులు కూడా చూసుకోవడానికి రాత్రులు, మార్నింగ్లు, ఈవినింగ్లు అట్లా వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో మీరు ఆడపిల్లలు మీరు అందరూ ఎలా ఉండేవారంటే ఇంటి పట్టునే ఉండేవాళ్ళ, ఎవరైనా బయటికి వెళ్ళేవాళ్ళ? ఒకవేళ బయటికి వెళ్తే ఏమన్నా నేరాలు, క్రైమ్స్, రేపులు ఇలా జరిగేవా అప్పట్లో? అసలు చూడలేం మేమైతే. ఈ మధ్య మరీ 10 years నుంచే మా పిల్లల్ని స్కూల్లో పంపించినప్పుడు కూడా ఎక్కడో వినేవాళ్ళం 1-2, కానీ అప్పటికే వణికిపోయేవాళ్ళం. స్కూటర్ మీద బస్ స్టాండ్లో దింపి మళ్ళీ తీసుకొని వచ్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు పిల్ల బయటకు పోతే ఇంటికి ఎట్టొస్తారా అన్నట్టు అయితే అవుతున్నది. పేరెంట్స్ కూడా పాప ఇళ్లల్లో ఉండరు, టెన్షను. ఇంటికి వస్తే మట్టుకు సేఫ్ ఏముంది వాళ్ళకి, ఇంట్లో ఎవరు ఉండరు కదా. వెనకంటే గ్రాండ్ పేరెంట్స్, ఎవరో వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరూ పరకి రావట్లేదు, అట్లా కూడా ఉండలేకపోతున్నారు. ఎటు సపోర్ట్ లేకుండా మొత్తానికి టెన్షన్ అవుతున్నారు పిల్లలు, పెద్దవాళ్ళు. ఉద్యోగాల టెన్షను, ఈ ట్రాఫిక్లు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి కదా ఇప్పుడు. భార్య, భర్త, పిల్లలు, 2 పిల్లలు, వాళ్ళు తప్ప ఇంకా 5వ మనిషి 6వ మనిషి ఉండరు ఇంట్లో. నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే మీ రోజుల్లో ఉన్నది కరెక్ట్ అనిపిస్తుందా? ఎందుకంటే మీ రోజుల్లో అందరు కలిసి ఉండేవాళ్ళు, కానీ నేను విన్నది ఏంటంటే ఎన్నోసార్లు డాడీ కూడా చెప్పారు, అసలు మీకు అందరికీ సపరేట్ రూమ్స్ ఉండేవి కాదని, బెడ్రూమ్స్ ఉండేవి కాదు, బాత్రూమ్స్ ఉండేవి కాదు, అందరూ కలిసి ఒకే చోట. ఎగ్జాక్ట్లీ. మరి అలా ఎలా ఉండేవారు మీరు అసలు? అండ్ అప్పట్లో అంతమంది జనం ఉంటుంటే మీకు ఇబ్బందిగా, ప్రాబ్లంగా ఉండేది కదా. ఇప్పుడు నలుగురు ఒక ఇంట్లో ఉంటే తప్ప ఒక 5వ మనిషి వచ్చినా బాత్రూములు ఇబ్బంది. ఈ మొత్తం పరిస్థితి నువ్వు ఎట్లా చూస్తావు? నీకేమనిపిస్తుంది? అంటే మాకు వేరే ఇబ్బందిగా ఉండేది కాదు, ఓపెన్గా ఉండేవి బాత్రూములు. అవి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని స్నానాలు చేసాయి. ఈ హడావుడి ఇంతంత రన్నింగ్ రేసులు అట్లా ఉండేవి కాదు, అప్పట్లో లేవు. ఆ పేరెంట్స్ ఉద్యోగాలు కూడా పెద్దగా అందరు చేసేవాళ్ళు కాదు. పిల్లల్ని మొదలు ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు చేసిన తర్వాత చుట్టాలో పక్క ఇంటి నిండా అయితే జనం ఉండేవాళ్ళు. ఇప్పుడు మెయిన్ ఖర్చుని బాగా పెంచారు, ఖర్చు పెరుగుతున్నది కూడా. దానివల్ల ఈ టెన్షన్లు ఇవి అన్నీ వస్తున్నాయి. వెనక మేము ఎంతమందిని తిన్నా ఇంటి నుంచి బియ్యాల పప్పులు వచ్చేవి, కూర్చొని తినేవాళ్ళం, ఏం ఉండేది కాదు. ఇంట్లో కూరగాయలు మంచిగా హెల్త్ బాగుండేది. ఈ బయట ఫుడ్లు ఇవి చూస్తుంటే భయం వేస్తుంది అసలు, పిల్లలు ఏమవుతున్నారా అని. ఏ రోజు మా ఫ్లాట్లో రాత్రి 9 తర్వాత ఇక ప్యాకెట్లు వస్తుంటాయి, ఒక మా ఇంటికి తప్ప. ఎందుకు మీ ఇంటికి తప్ప? స్విగ్గీలు. అదేంటి అసలు నాకు ఆశ్చర్యం అవుతుంది. కింద ఎప్పుడన్నా దిగితే వాళ్ళే ఎక్కువ. అసలు మరి ఇళ్లలో ఏం తింటున్నారో ఏముంటున్నారో మనకు అర్థం కాదు. ఇప్పటికి కూడా మా ఇంట్లో ఎప్పుడో అకేషన్, ఏ మ్యారేజ్ డేకో ఏదో హోటల్కి పోవటం కానీ, ఓ పిల్లల పుట్టినరోజు, వామ్మ ఇంత బయట తినటాలు ఇది మేము ఎప్పుడు చూడలే అసలు. మేము అసలు పిల్లలు తింటుంటే కూడా పాప ఏం చేస్తారు, పేరెంట్స్ 2 ఉద్యోగాలు, ఇక ఇంట్లో పెద్ద మనుషులు లేరు చూసుకోవడానికి, పిల్లలకు ఫుడ్ ఏదో ఒకటి పెట్టాలి, ఆకలికి ఆర్డర్ చేసుకొని చేస్తారు. వాళ్ళ కోపం వచ్చినప్పుడు మటుకు బయట ఫుడ్ తినద్దంటారు పిల్లల్ని. మళ్ళీ వాళ్ళకు టైం లేనప్పుడు మటుకు తెప్పించుకో తినని వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. అట్లా ఏం చేస్తారులే, వాళ్ళ పరిస్థితులు అట్లా ఉన్నాయి. వెనకేంటంటే పొద్దునపూట రాత్రిపూట ఎవరో ఎక్కడో వంటలు ఉండేవి, హాయిగా మధ్యాహ్నం ఏది ఉంటే అది తినేవాళ్ళు. లేకపోతే ఏపుడు పిండి చేస్తే పిల్లలు ఈ సపరేట్ వంటలు అవి మాకు అసలు తెలియదు. అందరూ ఒకటే తినేవాళ్ళు. తినట్లేదుగా ఇప్పుడు. పప్పు కూర, ఫాదర్కి ఒక వంట, మదర్కి ఒక వంట, 2 పిల్లలు సపరేట్ గా. ఒకళ్ళు తిన్నది ఇంకోళ్ళు తినరు. మళ్ళీ బాక్సుల్లోకి వేరే రకం. నేను మా పిల్లల్ని పంపించేదాన్ని, మా ఇంట్లో చుట్టాలు ఉండేవాళ్ళు, అందరికి ఓ పప్పు కూర చేసేదాన్ని. కూర అయిపోయినాడు ఇక కూర కూడా ఉండేది కాదు, మంచిగా పచ్చళ్ళు పొళ్ళు వేసి పెట్టేదాన్ని. మా పిల్లలు బాగానే ఉన్నారుగా. బయట తినటం బయట అదేది మాకు అసలు తెలవదు. సరే, నేను ఇప్పటికి కూడా ఇంట్లోనే కారపూసలు,
పిండి వంటలు మా పిల్లలకి మనవాళ్ళు మనవరాళ్ళు ఎవ్వరు వచ్చినా నేను బయట ఒక్క వస్తువు తెప్పించాను. అన్నీ నువ్వే చేస్తాను. చేయటము చేయించటం ఇంట్లోనే. ఏదైనా కూరలు కొనటం, పచ్చళ్ళు కొనటం. మా ఇంటికి ఎంతమంది గెస్ట్లు వచ్చినా నేనే మంచిగా ఇంట్లోనే వండుతాం, చేస్తాం ఏదో మాకున్నది. అమ్మ ఇప్పుడు అసలు ఒకళ్ళని పిలవటం, బయట తెప్పించటం, ఇక దానికోసం మన ఇంటికి పిలవటం ఎందుకు వాళ్ళని అనిపిస్తుంది నాకు. కరెక్ట్. కానీ చెప్పమ్మా, అసలు నీకు ఇంత ఓపిక ఎట్లమ్మా? నీ 15th ఇయర్ నుంచి నువ్వు వండుతున్నావు అని చెప్పావు. నువ్వు పెద్ద పెద్ద కుటుంబాలు, ఒక 10-15 మందికి వండటం. మాకు వేరే ఉద్యోగం ఏముంది? ఉద్యోగం లేకపోయినా నీకు ఆ ఏజ్లో అసలు ఎంత, నీ ఆకారమే చిన్నగా ఉంటుంది. అంతమందికి అన్నం వండటం, పప్పు కూరలు, అసలు ఎంత అంటే కూర వండాలంటే ముందు ఎంత తరగాలి. ఒక 20 మంది తినేసకల్లా మాకు కూర కూడా ఉండేది కాదు, పప్పు కూడా ఉండేది కాదు. అన్నం పచ్చడి వేసుకొని బాగానే ఉండేవాళ్ళు. బాధపడేవారు కదా, మాకు లేదే, మేము ఆఖరికి తింటున్నాం, ముందు మగవాళ్ళందరూ తినేస్తున్నారు, మాకేం దొరకట్లేదు. మొదలు మగవాళ్ళ పెడితే పని అయిపోతుంది అనుకున్నా. అట్లా ఉండేది మా పెంపకం, అట్లా ఉండేది అసలు. అందుకే దానికి వేరే భేదం అనిపించేది కాదు. సినిమా పోయామనుకో, ఒక సినిమా తీసుకోపోతే పండగలాగా ఉండేది. ఇప్పుడు సినిమా అన్నా సంతోషాలు లేవాయి. ఒక ఎవరు సంతోషంగా లేరనుకుంటున్నావు నువ్వు? పోతారు అన్నీ ఏదో నార్మల్గా పోయినట్టు. వెనకేంటంటే ఒక హోటల్కి పోతే మంచిగా ఒక ఫంక్షన్, ఒక ఏదన్నా వస్తే పోవాలనిపించేది. ఓహో, అంటే మీ రోజుల్లో ఒక హోటల్, ఒక సినిమా అన్నది ఒక ఈవెంటే. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఉండేది. దానికి ఎంతో సమకూర్చుకోవటం, దానికి పోవాలని ప్లాన్ చేసి అట్లా ఉండేది. ఇప్పుడేంటి అసలు రోజు అవేనా, ఇంకా దానికి దీనికి తేడానే కనిపించట్లేదు. అంటే పిల్లలకి ఇది రావట్లే, అంటే ఉత్సాహం అనేది. అమ్మ, ఒక వెరీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. నీకు పెళ్ళైన కొత్తల్లో ఇంతమంది జనాలు ఉన్నారంటున్నావు కదా, మీకు సపరేట్ బెడ్రూమ్లు కూడా లేవంటున్నావు. మరి ఇంతమంది భార్యాభర్తలు అంటే ఒక 5-6 జంటలు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న ఒక బంధం, అనుబంధం, ఇప్పుడు ఎక్కడ, హౌ డు దే ఫుల్ఫిల్ దేర్ వాళ్ళ సెక్షువల్ డిజైర్స్? అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేసుకునేవాళ్ళు? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వీళ్ళని బట్టిగా ఉండేది. అది కూడా ఇప్పుడు నేను చెప్పాను హోటల్ అన్నట్టు అట్లనే ఉండేది. వెయిట్ చేసినట్టు ఉండేది. ఇప్పుడు అసలు ఇద్దరు ఉంటుండ్రి, కొట్టుకొని ఇది అవుతుండ్రి. అట్లేంటి, దేనికి వాళ్లకు ఒక కోరిక అనేది లేకుండా అవుతున్నారు. అంటే ఇప్పుడేమో ఇద్దరే ఉంటూ ఇక రోజు అదే పని కాబట్టి ఇంకా వాళ్ళకి మొహం మొత్తేస్తుంది అంటావు. అప్పట్లో అట్లా తయారు వెయిట్ చేసేవాళ్ళు. బాగుంది, ఇదేదో కొత్త పాయింట్. అంటే అట్లా ఉండేది మా అందరిళ్లలో. ఒక ఇల్లు 2 ఇళ్ళు మా అత్తగారి ఇల్లే అనే కాదు, మా అమ్మింటి అట్టనే ఉండేది. మా అత్తగారి మంచిగా సరదాగా ఉండాలి, కుటుంబం కలిసి ఉండాలని. ఇప్పుడు అసలు ఒక్క పిల్ల వస్తే ఇంకో 2 కూరలు ఎక్కువైతుండే, 2 అసలు అంటే భరించలేమా అనిపిస్తున్నది. నేను ఇదివరకు ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నా నేను చేసేదాన్ని. ఇప్పుడు అసలు అట్లా చేసే పద్ధతే పోయిందిగా. ఓకే, అందుకే ఈ పిల్లల్ని చూసి మనం ఎందుకు చేయాలి అనిపిస్తున్నది. ఇప్పుడు పిల్లలేం చేయట్లేదు, మనకెందుకు ఇప్పుడు ఇంత భారం అనిపిస్తున్నది. అమ్మ, ఆ రోజుల్లో అంత పని మీద పడేసి అంత భారం మోసి ఆ అత్తగారులు, ఆడపడుచులు, తోటికోడళ్ళు ఇంతమందితో ఉంటూ మళ్ళీ రోజు ఏవో ఒక చిన్న చితక చికాకులు, ఇరిటేషన్లు, గొడవలు, ఇవన్నీ డబ్బులు ఇబ్బందులు, ఇన్నిటి మధ్య మీకు ఎప్పుడు అనిపించలేదా ఏంటి లైఫ్, నేను ఇందులోంచి వెళ్ళిపోవాలి ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అట్లా అనుకుంటున్నారు, అమ్మ ఇన్ని సమస్యలు ఉంటే మా వల్ల కాదు, మేము ఇక్కడ ఉండలేము, వి వాంట్ టు జస్ట్ రన్ అవే ఫ్రమ్ హియర్ అనుకుంటారు. అది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. మీ రోజుల్లో ఇన్ని సమస్యల మధ్య అసలు ఎట్లుండేవాళ్ళు మీరు? ఎవరికి చెప్పుకోవటానికి ఇది ఉండేది కాదు. అమ్మా నాన్న చెప్తే బాధపడతారు కదా, చెప్పేవాళ్ళం కాదు. అత్తగారి మామగారి చెప్పే ధైర్యం ఉండేది కాదు. ఇక దానికి అడ్జస్ట్ అవ్వటమే నేర్చుకునేవాళ్ళం అంతే. దానికి ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చిన దాకా వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, 2-3 ఏళ్ళు పిల్లలు అందరం కలిసి ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మంలో ఉంటే బాగానే ఉండేది, పిల్లలు సచ్చ ప్రేమ పడేవాళ్ళు, మా మరదులు ఆడబోయి. కానీ ఏమున్నా పిల్లల ఎడ్యుకేషన్ అది దెబ్బతింటుందని నాకు అనిపించింది. ఇక్కడ ఎడ్యుకేషన్ వాతావరణం అంత కనిపించలే. ఎందుకంటే వచ్చే చుట్టాలు, పోయే చుట్టాలు, ఇక పొద్దుకులు జనం, గోల, అట్లా హడావుడిగా ఉండేది. ఇట్లా ఈ పరిస్థితిలో మళ్ళీ పిల్లలు ఎడ్యుకేషన్ దెబ్బతిందనుకో, ఇక మనం ఏం చేయలేము, ఆస్తులు లేవు, ఎట్లనా అనిపించేది. ఎప్పుడైతే చిన్న ఉద్యోగం హైదరాబాద్ కోసం ట్రై చేసి వచ్చిందో
అసలు ఇంకోళ్ళని అడగలేదు, ఇంకోళ్ళను సలహా కూడా తీసుకోలేదు. ఫస్ట్ బెడ్డింగ్ పట్టుకొని వచ్చేసాం. అట్లా ఇక్కడ వచ్చి సుఖపడ్డావంటే సుఖమేం పడలే, ఎదుర్కొన్నాం కష్టాలు నష్టాలు ఇద్దరం కలిసి. చిన్న ఉద్యోగాలు 250 సంపాదించేవారు. దాంతో ఎంత కష్టపడే వాళ్ళం అంటే అసలు ఒకరోజు ఈ పిల్లలు నాకు ఎందుకు పుట్టారా అన్నంత కూడా అనిపించేది. అంత కష్టపడేవాళ్ళం. అయినా అంత కష్టంలో కూడా ఎదుర్కొన్నారు ధైర్యంతో. చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు చిన్న సమస్య వస్తే అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే సూసైడ్ చేసుకుంటున్నారు కదా, మరి అన్ని సమస్యల వలయంలో చిక్కుకున్నా కూడా మీకు ఎప్పుడు అనిపించలేదా నేను బతకూడదు, చచ్చిపోవాలి, అసలు ఉండకూడదు? అమ్మో ఈ పిల్లలు ఉన్నారు కదా, తను పిల్లల కోసం పిల్లలు ఎప్పుడు హ్యాపీనెస్ ఎక్కడ ఉండేది? పిల్లలతో ఉండేది మంచిగా. మొగుడు ఉద్యోగం చేసి వచ్చి పాప స్ట్రెయిన్ అయ్యి ఎంత వచ్చినా కానీ 2 గదుల్లో ఉన్నా కానీ పిల్లలు ఎంకరేజింగ్ ఉండేది. అంటే వాళ్ళు మంచిగా పైకి రావడం, వాళ్ళు మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, పాప మనం ఏది పెడితే అది అంటే కోఆపరేషన్ ఉండేది. చాలా ఇది అనిపించేది. నాకెప్పుడు దేవుడి మీద నమ్మకం, ఆ నమ్మకంతోనే అప్పుడు ఇప్పుడు కూడా. జనరల్గా అత్తా కోడళ్ళ ప్రాబ్లమ్స్ చాలా పెద్దది చేసి చెప్తారు అందరూ, ఎక్కడైనా ఉంటాయి అని అంటారు. అంటే దేని వల్ల అంటావు? అది నాకైతే టీవీ సీరియల్లు ఇవే వెనక అత్తగారు అరిచినా కానీ అంత పట్టించుకునేవాళ్ళం. ఎందుకు పట్టించుకునేవాళ్ళు కాదు? అదే మీకప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు కాబట్టి అట్లేం కాదు. పిల్లలు ఊరుకోరు కదా ఎవరన్నా అంటే. అదేలే కానీ ఏం మంచిది అవుతుంది అది. పెద్దవాళ్ళు మన అమ్మ అన్నదా అని అనుకుండేవాళ్ళం. ఓహో, మన అమ్మ అంటే ఓకే అయినప్పుడు అత్తగారు ఎందుకు? అత్తగారు కూడా చేస్తోంది కదా పాపం అనుకోవాలి, కానీ అనుకుండేవాళ్ళు. అత్తకు కూడా ఆపేక్ష ఉంటుంది, ఎందుకు ఉండదు కొడుకు కోడల మీద అట్లా. సో అప్పట్లో అత్తగారితో ఏమన్నా ఇష్యూస్ గొడవలు అయినా సర్దుకుపోయేవాళ్ళు, మొగుడుతో మంచిగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఉన్న కాసేపు మళ్ళీ అక్కడ పంచాయతీలు రాకుండా మంచిగా. సో మొగుడికి ఏం చెప్పేవాళ్ళు కాదు. నువ్వు ఎప్పుడు డాడీకి ఏమి చెప్పేదాన్ని కదా? అంటే ఏమన్నా ఇష్యూస్ అంటే ఆ మగవాళ్ళతో అంత చనువు ఉండేది కూడా కాదు, టైం ఉండేది. నీ మొగుడే కదా అట్లా కాదుగా అసలు. అంటే ప్రైవేట్గా ఏముండేది కాదు. ఒక మాట మాట్లాడుకోవటానికి చాలా ఈవెంట్ అది కూడా అట్లా ఉండేది. అంటే ఈవెంట్ అంటే అంత టైము అంత స్పేస్ వచ్చేది కాదు. చిన్న చిత్తగా సమస్యలు అవి ఎప్పుడు నువ్వు డాడీతో షేర్ చేసి ఎట్లా చెప్పుకునేవాళ్ళం అంటే మంచి అక్క చెల్లెళ్ళం అందరం అర్ధరాత్రి వరకు మంచి జనం ఉండేవాళ్ళు కదా. పుట్టిల్లో పోయేవాళ్ళం, కూర్చొని అందరం ఎవరింటి సంగతి అందరికి ఇవే ఉండేవి. అట్లా మంచిగా కంప్లైంట్ లాగా ఒక బాధ లాగా అట్లా చెప్పుకునే మంచి టైం పాస్ చేసుకొని తెల్లవారుదాం వరకు మంచి ఉండేవాళ్ళం. ఒక్కరోజు మళ్ళీ మా నాన్న ఎక్కువ రోజులు ఉండనిచ్చేవారు కాదు. మొదలు అమ్మాయి ఒక్కరోజు ఉండగానే ఇంకా పోవాలన్నట్టు సిగ్నల్స్ ఉండేవి. మళ్ళీ ఎవరిళ్ళ వాళ్ళం హాయిగా మళ్ళీ అది పవర్ వచ్చి పోయేవాళ్ళం. ఓకే, వచ్చేసి బ్యాటరీ రీఛార్జ్ చేసుకొని పోయేవాళ్ళం పుట్టిన. సరే ఒకటి చెప్పు, మీరు ఒక్కళ్ళే అడ్జస్ట్ అయ్యేవాళ్ళ లేదా మగవాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యేవాళ్ళ ఆ రోజుల్లో? అంటే మగవాళ్ళకు ఇప్పుడు అత్తగారితో ఏమైనా ఇష్యూ ఉందనుకో, లేకపోతే ఆడబడుచుతో ఏమైనా ఇష్యూ ఉందనుకో, అది మీరు వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదంటున్నారు. ఓకే సరే చెప్పేవాళ్ళు కాదు వదిలే, బట్ మీ ఫేస్ చూసి మిమ్మల్ని చూసి ఏమన్నా అర్థం చేసుకునేవాళ్ళ? అసలు వీళ్ళు సఫర్ అవుతున్నారు, ఏదో ప్రాబ్లం ఉంది, మాట్లాడాలి, తెలుసుకోవాలి, ఏమన్నా ఉండేదా అసలు ఆ రోజుల్లో? ఏమన్నా ఒక అండర్స్టాండింగ్? అట్లా వాళ్ళు బిజీ ఉండేవాళ్ళు, పెద్ద ఫ్యామిలీస్ కదా, ఎవరికోళ్ళలో బాగాలేకపోవటం. ఇక వాళ్ళని ఇంకా డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళని ఇంకా మనం బాధ పెట్టకూడదు. డబ్బుల భారం అంతా పాపం మగవాళ్ళ మీదనే ఉండేది కదా అప్పుడు. అందుకే ఎక్కి వాళ్ళ జోలికి పోయే వాళ్ళం కాదు. కానీ ఎందుకు అంటే ఇంత త్యాగం ఎందుకు చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఆడవాళ్ళు? వాళ్ళని వాళ్ళు పక్కకు పెట్టేసి వాళ్ళ ఏం పక్కకు పెట్టుకోలే, మంచిగానే ఉండేవాళ్ళు. అంటే చెప్పు మంచిగా ఉండడం అంటే ఏంటి చెప్పు? మంచిగా ఇంటికి వచ్చేవాళ్ళు, హాయిగా వాళ్ళతో ఎంజాయ్ చేసేవాళ్ళం, మంచిగా ఉండేది. చుట్టాలు పక్కాలు ఎప్పుడు చూసినా. మా ఇల్లు రాజభవన్లో అయితే ఎప్పుడు పెళ్ళిళ్ళు లాగా ఉండేది. అంటే వంట పని చాకిరి ఉండేది. డాడీ అయితే 10 మందిని, 50 కప్పుల కాఫీలు, ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పని ఉండాలి. ఆ రోజుల్లో మీకు బాగా పని ఉండేది ఒకటి, చాలా మంది మనుషులు ఉండేవాళ్ళు. ఏమన్నా సమస్య వచ్చినా కూడా ఒకరికొకరు మాట్లాడుకుని వాళ్ళం. మళ్ళీ ఎవరి ముందరన్నా పరువు పోతుందని స్వచ్ఛభయం ఉండేది. ఇప్పుడు పిల్లలకు ఆ పరువు అన్నది లేదా? ఏదైనా ఓపెనే అసలు. ఇంకా కావాలంటే టీవీలలో కూడా ఎక్కి చెప్తున్నారు. అసలు కరెక్ట్ కాదంటావు? చెప్పకూడదు, ఏదైనా సమస్య సాల్వ్ చేసుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లల్లో అది లేదంటావమ్మా? అంటే
ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అస్సలు అవి నేర్పాలి స్కూళ్ళల్లో కానీ. చాలా మంది ఆడపిల్లలకి మగపిల్లలకి విపరీతమైన ధైర్యం ఉందంటారు. ధైర్యం ఉందా లేదా? చాలా ధైర్యాలు. మా మనవరాలు అయితే ఎక్కడికో ఒక్కటి పోయి వచ్చింది. అటువంటి ధైర్యాలు పిల్లలకు నేర్పుతూనే ఉన్నారు. కానీ సొసైటీ నీ దృష్టిలో ధైర్యం అంటే ఏంటి? ఒక ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఏమైనా సమస్య వస్తే, ఏమైనా ఇష్యూ వస్తే, ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ధైర్యం అనేది ఎట్లా తెచ్చుకోవాలి? ఏం చేయాలి? చాలా మంది నీరు గారిపోతున్నారు, చెప్పా కదా, సూసైడ్ల దాకా వెళ్ళిపోతున్నారు, సాల్వ్ చేసుకెళ్ళాక పారిపోతున్నారు. సో నీకేమనిపిస్తుంది ధైర్యం అంటే ఏంటి నీ దృష్టిలో? ధైర్యం అంటే ఒక సమస్య వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి, ఎందువలన, మన వలన, వాళ్ళ వలన అన్నది బాగా చేసుకోవాలి. ఇంకోటి కొంచెం ఆలోచించుకొని ఎవరన్నా మన ఆత్మలు ఎవరన్నా ఉంటే, ఇప్పుడు ఉన్నారు కదా బాగానే, వాళ్ళతో వాళ్ళు చెప్పిన మాటన్నా వినాలి, కనీసం షేర్ చేసుకోవాలి. అంతేగాని ఈయనను నేను ఇట్లనే మొండితనంగా ఉంటా అంటే లైఫ్లే పాడైపోతున్నాయి. ఆడపిల్లలు అంతే, స్టూడెంట్స్ అంతే. అది తప్పు కదా పాపం. పిల్లలు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. అమ్మా, నువ్వు ఏ వయసులో ఉన్నప్పుడు ఈగో అన్న వర్డ్ విన్నావు? నువ్వు ఈగో అన్న వర్డ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? ఈ టీవీలో వచ్చిన తర్వాతనే వింటున్నాం. అంతేనా? అంతకుముందు నీకు తెలియదు ఈగో అంటే ఏంటో? మాకు అదే నేను చెప్తున్నా కదా, మా పెంపకమే అట్లా ఉండేది. ఇప్పుడు బాగా వింటున్నావు కదా ఈగో అని. ఏంటమ్మా దాని మీనింగ్? నీకేమనిపిస్తుంది ఈగో అంటే ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? అది సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే కాదు. కాదా? మరేంటి? ఎంతసేపటికి అవతల వాడిని అనసాలి, అవతల వాళ్ళ మీద ఇది అది ఏమిటో మంచిగా అనిపించట్లేదు నాకు. అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లల్ని ఒకళ్ళనొకళ్ళు, ఒకవేళ మగపిల్లలు విన్నారనుకో అనగొడుతున్నారు వాళ్ళను. అట్లా కాకుండా ఆడపిల్లలు కొంచెం తగ్గితే ఇక మొత్తం డామినేట్ చేయాలి. అట్లా కాదు, మంచిగా అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఆడపిల్లలు మాకు అప్పుడు ఎంత డబ్బులు ఇబ్బందులు ఉన్నా, ఎంత ఉన్నా, రోజు మేము అండర్స్టాండింగ్ ఏంటి పిల్లలది ఏం జరుగుతున్నదని నేను అన్ని ఇంట్లో ఏ జరిగినా ప్రతి డాడీకి చెప్పేదాన్ని. డాడీ కూడా అన్ని చెప్పేవారు. ఎటు పోయొచ్చాను, ఎటు చేసి. ఇక మనకు అప్పుడు మాకు ఈ తేడాలు అవి లేవు. అంటే డబ్బులు ఇబ్బందులే పడేవాళ్ళం అంతే. ఎందుకంటే పిల్లలు ఖర్చు, ఒక్కళ్ళ సంపాదన, దాంతో అది పెద్ద మేము మనసు దాకా తీసుకుండేవాళ్ళం. అది అయ్యేది కాదు, పోయేది కాదు అని. నాకు ఇప్పుడు ఒక పాయింట్ అర్థమైంది నువ్వు చెప్పిన దాంట్లో. అమ్మాయిలు తగ్గుంటేనేమో వాళ్ళని అణిచేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు. ఒకవేళ అబ్బాయిలు తగ్గితేనేమో వాళ్ళని వీళ్ళు డామినేట్ చేస్తున్నారు. అంతేగాని మన ఇద్దరం కలిసి కూర్చొని మాడుకుందాం, సమస్య లేనే లేదు. ఇప్పుడు పోవటమే అసలు చూపిస్తున్నారు కదా, బ్యాగులు పట్టుకొని పోవటం. అది ఏంటో అది మాకైతే చచ్చ అవమానంగా ఉండేది అసలు ఆ పని చెయ్యాలంటే. కానీ వెనకటి పెంపకం చాలా మంచిగా ఉండేది. చదువు ఇప్పుడు ఈ రోజుల్లో ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మగపిల్లల కంటే బాగా చదువుతున్నారు అంటున్నారు ఒక్కోసారి. ఈ చదువు అన్నది నిజంగా సంస్కారం కూడా నేర్పుతోందా, మెచ్యూరిటీ ఇస్తోందా, బ్యాలెన్స్ నేర్పుతోందా? నీకేమనిపిస్తుంది? చదువు మగ పిల్లల కంటే చాలా బాగా చదువుకుంటున్నారు, ఏం తేడా లేదు అక్కడ. ఇంకా మంచి ర్యాంకులు వీళ్ళకే వస్తున్నాయి. వాళ్ళకి ఏమవుతున్నదంటే ఆఫ్టర్ మ్యారేజ్ పాప ఆడవాళ్ళకు ఉండాల్సిన ఇబ్బందులు ఉంటున్నాయి. ఇక మళ్ళీ పిల్లలు డైవర్ట్ అయిపోతున్నారు. ఇది అది మేనేజ్ చేయలేకపోతున్నారు కొంతమంది, అందరని కాదు. కొంతమంది ఏంటంటే అసలు పెళ్ళే వద్దనుకుంటున్నారు. అంటే ఈ ప్రాబ్లమ్స్ 30 ఏళ్ల వరకు అటు ఇటు కావట్లేదు, ఇంకా ఎందుకులే ఈ కాస్త కోసం పెళ్ళి అనుకుంటున్నారు. అది కాదు కదా, ఎడ్యుకేషన్ చదువుకోవాలి మంచిగా. చదువు లేకపోతే ఎట్లా? దానితో పాటు మంచి జ్ఞానం, ఓపిక అవన్నీ కూడా నేర్చుకోవాలి. ఆఫీసులో పోయారనుకో, అసలు ఈ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత పనులు ఎక్కువైనాయి పిల్లలకి. పొద్దున పోయిన పిల్లలు 7:30కి ఆ ట్రాఫిక్లో కొట్టుకొని ఇంటికి వచ్చేసకల 7 అప్పుడు వచ్చి ఇంకా ఏం పని చేస్తారు? వాళ్ళ దగ్గర ఇంకెక్కడ శక్తి ఉంటుంది? వాళ్ళనేం అనకూడదు పాపం, వాళ్ళ సిచ్యువేషన్ అట్లా ఉంది. వెనక మాకేముండేది, ఎంతసేపటికి పిల్లలు ఇంటికి వచ్చారా లేదా, వాళ్ళ కడుపు నిండా పెడుతున్నామా లేదా, వాళ్ళ హోంవర్క్, మాకు అంతవరకే ఉంది. మీరు మొన్న ఎవరో పాపం అమ్మాయి ఫ్రెండ్ వస్తే చూశాను, పాపం ఒక డ్యూటీలో ఉండి కూడా ఇంటికి ఫోన్ చేస్తున్నది పిల్లలు వచ్చారా లేదా అని. ఎక్కడున్నా పిల్లల మీద అయితే అందరికీ ఒకటే కదా, సమానం. కానీ ఇన్ని మేనేజ్ చేయలేక. కానీ ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, ఇప్పుడు పిల్లలకి నువ్వేం చెప్తావమ్మా? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి మరి? ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వే చెప్తున్నావు. ఉద్యోగాలకు వెళ్ళాలి, అక్కడ చక్కబెట్టుకోవాలి, ఇంటికి రావాలి, మళ్ళీ ఇంటి పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇన్ని చెయ్యాలి. సో ఎట్లా ఆ బ్యాలెన్స్ ఎలా తెచ్చుకోవాలి?
నీకేమనిపిస్తుంది? నువ్వు ఒక 2-3 టిప్స్ చెప్తావా? వెనక మగవాళ్ళు పని చేయట్లేదు అనేవాళ్ళు, కానీ వెనక ఈ మెయిన్ భారం అంతా మగవాళ్ళు మోసేవాళ్ళు. ఏంటా మెయిన్ భారం? డబ్బుది కానీ సంపాదించే భారం. పాప ఇప్పుడు మొత్తం వీళ్ళ మీద హాఫ్ కంటే పైన పడుతున్నది. ఇప్పుడు ఆడపిల్లలది నేను చూస్తున్నా కదా, ఆడపిల్లలు పక్కన సంపాదిస్తున్నారు, ఇంటి పని కూడా చేయాలి, పిల్లల్ని కూడా చేస్తున్నారు. మగవాళ్ళు హెల్ప్ చేయట్లేదని కొంతమంది చాలా బాగా చేస్తున్నారు, కానీ కొంతమంది కోఆపరేట్ చేయట్లేదు. వాళ్ళు కూడా ఉద్యోగాలకు పోయి వస్తున్నారు కదా, చేయలేకపోతున్నారు. దాంతో చికాకులు వస్తున్నాయి. పాప ఎంతంత ఉద్యోగాలు చేసినా ఇంట్లో పని పిల్లలు ఇదైతే ఎవరికైనా ఈక్వలే. పని వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళను ఎంతవరకు వీళ్ళు మేనేజ్ చేయగలరు? వీళ్ళు 7-8 గంటలకు వచ్చిన దాకైతే ఎవ్వరు ఉండరు కదా. పాప వాళ్ళకి టెన్షన్, ఇదంతా టెన్షనే కదా. ట్రాఫిక్ లేట్ అయినా, ఒక అర్ధగంట ఆఫీసులో లేట్ అయినా పిల్లలు ఏం చేస్తున్నారు? మొత్తం 100% మగవాళ్ళు కోఆపరేషన్ ఉండదు కదా ఎక్కడైనా. అదే అయితే ఒక విషయం చెప్పమ్మా, చిన్నప్పుడు కొంచెం పెద్దగా అయ్యాక, పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టేంత వరకు ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చూసావు నువ్వు. ఆ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అంటే, ఆడపిల్లలకి చదువు లేదు, ఉద్యోగాలు లేవు, ఇంటి పట్టున ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి, మొగుడిని చూసుకోవాలి, చుట్టాలను చూసుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉండేది ఎప్పటి వరకు? మేము కొంచెం 10th క్లాస్ వరకు వచ్చే వరకు. తర్వాత మేము ఎదుగుతున్న కొద్దీ వరల్డ్ మారుతూ వచ్చింది, ప్రపంచం మారుతూ వచ్చింది. అంటే ఎక్కువ ఆడపిల్లలు ఇంకా చదువుకోవటం, ఇంకా ఉద్యోగం, ఆ స్థాయికి వెళ్ళిపోయింది. సో ఈ వరల్డ్ చూసావు, ఈ వరల్డ్ చూస్తున్నావు. ఈ 2 వరల్డ్స్ చూసినప్పుడు నీకు ఇటువైపు వెళ్తున్న ప్రపంచం మంచికి వెళ్తుంది అనుకునేదానివా, చెడుదోబడుతుంది అనుకున్నాను? ఏమైనా కన్ఫ్యూజన్ ఉండేదా నీకు? నీకేమనిపించేది ఆ ట్రాన్సిషన్? కాదు కానీ పాప ఈ పిల్లలు మనమే కొంచెం సుఖపడ్డామా అనిపించేది ఒక్కొక్క రోజు. ఇప్పుడు ఈ పిల్లలు పాపం టూర్లకు పోవటం, సంటి పిల్లల్ని వదిలేసి వాళ్ళ ఉద్యోగం డబ్బులు తీసుకున్నప్పుడు అన్నీ చేయాలి కదా. అట్లా చూస్తే అబ్బా వీళ్ళకంటే మనమే సుఖపడ్డామా ఈ పిల్లల కంటే అనిపిస్తుంది పాపం. అట్లా వీళ్ళు 2 మేనేజ్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారా అనిపిస్తుంది నిజంగా. మేమంతా చేయలేకపోయాం. అమ్మ, నువ్వు ఇంత ప్రోగ్రెసివ్ థాట్స్తో ఎలా ఉన్నావు అన్న నాకు ఎప్పుడు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నువ్వు అంత పెద్ద కుటుంబంలో అత్తగారులు ఆడపడుచులతో ఉన్నావు. నీకు కోడలు వచ్చాక అక్కడ కూడా నువ్వు కోడల్ని కూతురులాగా చూసుకుంటావు. అంటే కోడలతోని అసలు ఎలాంటి డిఫరెన్సెస్ లేవు, ఫ్రెండ్ అంటే భేదాలు లేవు. పైగా అమ్మాయి మన రాష్ట్రం కూడా కాదు, ఒక పంజాబీ అమ్మాయి. నీకు ఆమె భాష రాదు, ఆమెకి నీ భాష రాదు, మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు. పైగా తను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా వంటింట్లో కూడా పోనివ్వవు ఆమెని. హౌ నీ థాట్ ప్రాసెస్ అంత డిఫరెంట్గా ఎందుకు? ఆ అమ్మాయి నన్ను ఎప్పుడు అత్తగారని పిలవదు, నన్ను మమ్మీ అంటుంది. నాకు కూడా ఆ అమ్మాయిని చూస్తే 2 పిల్లలు వేరు, ఆ అమ్మాయి వేరు అని నాకు ఎప్పుడు అనిపించలే. ముగ్గురితో పాటు మంచిగా సోఫాలో కూర్చొని ఆ అమ్మాయి చదువుకుంటుంది, ఆ అమ్మాయి చేసేది ఎన్నో చేస్తుంది. అట్లా అండర్స్టాండింగ్ కుదిరింది. నాకు ఆ పని పాడుగానే ఎవరైనా చేస్తారు, అవసరమైతే నేనేం చేయగలుగుతాను. ఇవి ఒక్క 10 రోజులు పిల్లల హాలిడేస్లో వస్తే పెద్ద పని అని అమ్మాయిని ఇబ్బంది ఏమో అంత అనిపించదు నాకు మంచిగానే. సో నువ్వు నేను అక్కడికి పోతే కూడా మంచిగా వాళ్ళ ఊరు వెళ్తే కూడా సరదానే ఇద్దరం కలిసి చేస్తాం, లేదా ఇద్దరం కలిసి తిరుగుతాం, లేదా ఇద్దరం కలిసి హోటల్ బాగానే ఉంటుంది. ఈ పిల్ల ఏమన్నా పరాయిదా, మనకేమన్నా మంచి ఫ్రెండ్లీ నేచర్గా ఉంటుంది, ఫ్రెండ్లా ఉంటుంది. ఒక అమ్మాయి కోడలుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచించి అత్తయ్యాక ఇంకొక రకంగా ఆలోచించే వాళ్ళకి నువ్వేం చెప్తావు? అది మనం ఒకళ్ళని చెప్పేది కాదు, అది ఎవరి వాళ్లకు. మన పిల్లలు అనుకుంటే ఎవరితో, ఇప్పుడు మన అల్లుళ్ళను మనం ఎంత బాగా చూసుకుంటున్నాం అట్లనే అమ్మాయి అంత ఇల్లు వదిలేసి మన ఇంటికి వచ్చి మనతో ఉంటున్నది కదా. అందుట్లో మనతో మంచిగా ఉంటున్నది, అంత ఉద్యోగం చేస్తూ కూడా ఎంత మన ఫ్యామిలీలో ఒక అమ్మాయిలా కంటే కూడా మంచిగా ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ఒక నా గురించి అడుగుతాను కొన్ని క్వశ్చన్. నా గురించి, మా చెల్లెల గురించి, కిన్నెరా అండ్ పారులు మీ కోడలు, మేము ముగ్గురం చదువుకున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, ఫ్యామిలీని చూసుకుంటున్నాము, ఏదో చిన్న సమస్య కింద మీద అన్నీ పూజలు చేస్తాము, అన్నీ చేస్తున్నాం కదా. బట్ నీకు యాజ్ అ మదర్ ఆర్ యాజ్ అ మదర్ ఇన్ లా నీకేమనిపిస్తుంది? ఏమో నేనైతే బాగానే పెంచాను అనిపిస్తుంది. ఓ ఆ క్రెడిట్ నువ్వే తీసుకుంటున్నావు అనమాట. అంటే మంచిగానే, అంటే అది తప్పకుండా ఉంటుందిలే. ఇంట్లో పెంపకాన్ని బట్టి కూడా పిల్లలు ఎదుగుతారు. ఏం వాళ్ళు మంచిగా వాళ్ళంతటా వాళ్ళు నిజంగా కూడా ఒకసారి డాడీ నేను కూర్చొని బామ్మ ఏమో లే భగవంతుడే వల్ల మంచిగా, ఎప్పుడు భగవంతుడే మంచిగా పెంచాం, వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటున్నారనే అనిపిస్తుంది. అంతేగాని దానిలో రీథింకింగ్ మళ్ళీ ఏమీ లేదు.
సరే అమ్మ, ఫైనల్గా ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు ఇన్నేళ్ల అనుభవంతో ఇప్పటి పిల్లలకి, ఆడపిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలు అవ్వచ్చు, కాలేజ్ గోయింగ్ పిల్లలు అవ్వచ్చు, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు అవ్వచ్చు, పెళ్ళి అయిన వాళ్ళకి అవ్వచ్చు, నువ్వు ఏదన్నా ఒక 2-3 మంచి మంచి మాటలు, టిప్స్ ఇద్దాం అనుకుంటే ఏం చెప్తావమ్మా? వెనక మాలాగా ఇప్పుడు ఎట్లా ఉంటారులే, ఉండలేరు కాబట్టి ఎంతో కొంత, ఇగో ఇవి చేయండి, ఇవి చేయండి. నెమ్మది నేర్చుకోవాలి ఎవరైనా. నెమ్మది తొందర అంటే అవతల మనిషి ఒక మాట అనగానే 2 మాటలు అనటం అదేం గొప్పతనం కాదు. ఒక మాట అంటే కొంచెం ఆలోచించి తర్వాత నెమ్మది అయిన తర్వాత ఓ మాట చెప్పటం వేరు. నేనైతే ఇంతవరకు అట్లనే జరుగుతున్నది. ఓకే, అంటే ఏంటి? అంటే చెప్పు. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ ఏమన్నా అంటే వైఫ్ కూడా సైలెంట్ అయిపోవాలా కాసేపు, వాడి కోపం తగ్గిందాకనో వాడి చికాకులు తగ్గిందాక చెప్పదలుచుకుంటే నెమ్మదిగా చెప్పాలి. చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా అట్లా. కానీ అసలు ఓపికే లేకుండా వాళ్ళ మాటని వీళ్ళ మాటని చికాకులే కదా. దానివల్ల ఎట్లా కలిసి ఉండాలి, పిల్లల కోసమన్నా మనం కలిసి ఉండాలి. అదేదో మనం హ్యాపీగా కలిసి ఉంటే మంచిగా ఉంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది అలా అనుకోవట్లేదు కదమ్మా, పిల్లల కోసం కలిసి ఉండాలి. ఎందుకు పాప పిల్లలు కూడా బాధపడతారు, ఎందుకు పడరే? దానివల్ల పెద్ద ఇదే ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వాలని నాకు, ఇద్దరు ఒకళ్ళదని నేను అన్నాను. ఆవిడ పాపం లేటుగా వచ్చింది, ఆమె ఉద్యోగం చేస్తుంది, ఆమెకు ఎన్నో ప్రాబ్లమ్స్, లేడీస్కి ఇంకా మోర్ ప్రాబ్లమ్స్. అంతా ఉన్నప్పుడు కొంచెం కోఆపరేట్ చేయాలి. డబ్బు కావాలనుకుంటున్నారు కదా మగవాళ్ళు కూడా, అన్నప్పుడు కొంచెం కోఆపరేట్ చేయాలి. అందరూ అట్లనే ఉన్నారని నేను అనను. 80% మంచి కోఆపరేట్ చేస్తున్నారు. ఓ 20%ఏ కదా ఈ కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు ఇవి. వాళ్ళు కొంచెం మంచిగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు లైఫ్. ఇప్పుడు చాలామంది ఫెమినిజం అని మాట్లాడుతున్నారు కదా, అంటే ఏమో అదేమిటో మాకు తెలవని కూడా తెలియదు. నీకు చాలా తెలియదు కదా, ఈగో తెలీదు, ఫెమినిజం తెలీదు, కానీ వింటున్నావు. ఇప్పుడు నువ్వు చదివినంత పేపర్ మేము ఎవరం చదవము, నీకు తెలుసు. రోజు ఫెమినిస్టులు మాట్లాడటాలు అని అంటారు ఏదో, అవి తెలుసు కదా. అంటే సమానత్వం లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. అంటే ఫెమినిజం అంటే అదే. ఫెమినిజం అంటే ఏంటి? ఆడ మగ సమానమే, వాళ్ళని ఈక్వల్గా చూడాలి, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అంటారు. దీని మీద నీ ఒపీనియన్ ఏంటమ్మా, నీ అభిప్రాయం ఏంటి? మరి ఇద్దరు ఉద్యోగాలు చేసినప్పుడు సమానత్వం ఉండాలి కానీ మరి ఎందుకు ఏమవుతున్నదో నాకైతే అర్థం కావట్లే. మరి ఎక్కడ తేడా? వీళ్ళు సంపాదించి వచ్చి మేము ఇంత అంత చెప్పుకుంటున్నారా, లేకపోతే ఎక్కడ గోడ పడుతున్నారు, మేమే చేయాలా పిల్లలకి? ఎక్కడొస్తున్నాయో నేనైతే అబ్జర్వ్ చేయలే కానీ చికాకులు అయితే వస్తున్నాయి. పెళ్లి చేసే తల్లిదండ్రులకు మామూలుగా ఎవరికైనా మగపిల్లాడు కానీ ఆడపిల్లగా భయపడుతున్నారు పెళ్లి చేయటానికి. అమ్మ పెళ్లి చేస్తే వీళ్ళు ఎట్టుంటారో అన్నట్టు భయపడుతున్నారు. కానీ అది ఎందుకు అట్లా భయపడకూడదు. పెళ్ళి 100 ఏళ్ల పంట, అది మంచి కొంచెం అడ్జస్ట్ అయ్యి నెమ్మదిగా ఉంటే అన్నీ మంచిగా హ్యాపీగా ఉంటారు. మనమే కాదు కదా, మన పిల్లలు మన తరతరాలు వృద్ధి చెందాలి మన పెళ్లితో, అది అనుకోవాలి. సమానత్వం ఉందంటావా సొసైటీలో ఇప్పుడు కరెంట్? ఏమన్నా నాకు ఇంత సమానత్వాలు నేను ఎప్పుడు అంత కోరుకోను, నేను అంత కోరుకోను కూడా కోరుకోలే. నువ్వు కోరుకోవమ్మా, ఇప్పుడు పిల్లలు కోరుకుంటున్నారు, ఎక్కువ కోరుకుంటున్నారా? అంటే ఏదో ఇంకా చెయ్యాలి. మొన్న ఎవరమ్మా దేండో తిప్పుతుంటే చూసి నోట్లో అన్నం పెట్టలేదని వాడిని చేస్తున్నది. ఏం చేస్తున్నది? వదిలిపెడుతుందట. ఎవరు? అమ్మాయా? వాడు ఉద్యోగం చేసి వచ్చి నోట్లో ఇంకా పెడతాడా? విచిత్రం అనిపిస్తున్నది. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారా? వాళ్ళు కష్టపడకూడదు కదా, హ్యాపీగా ఉండాలి పెళ్ళిళ్ళు చేసుకొని. అసలు ఇంక మొదటి 10 రోజులు వేరు, కానీ ఇంకా 10 ఏళ్ళై పెళ్ళిళ్ళై నోట్లో ముద్దలు పెట్టుడు ఏంటి? అసలు నాకు అర్థం కాదు. పిల్లలకే పెట్టలేక వచ్చిపోతున్నారు. సరేనా? మరి ఎట్లుండాలమ్మా మరి భార్యాభర్తలు? అమ్మ ఇప్పుడు మీ రోజుల్లో ఉన్నట్టు ఇప్పుడు ఉండటం అసాధ్యం. ఆ పెళ్ళిళ్ళలో ఆ ప్రేమని కంటిన్యూస్గా కాపాడుకోవటం, ప్రేమతో ఉండటం, ఆ మ్యారీడ్ లైఫ్ని లైఫ్ లాంగ్ ఉంచుకోవటం, నిలబెట్టుకోవడం ఎలా? పిల్లలు కూడానే, ఆడపిల్లలు కూడా ఇప్పుడు అనగా నువ్వు మళ్ళీ వెంటనే అనను, చెప్పు. ఉద్యోగాలు చేయని ఏది చేయని ఫ్యామిలీ ఫస్ట్ అనుకోవాలి. ఆడపిల్లలకి ఎవరైనా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటేనే కదా మనం ఉద్యోగం చేయగలుగుతాం, పోయి హ్యాపీగా ఉండగలుగుతాం. మంచిగా ఫ్యామిలీలో హ్యాపీనెస్ మొదలు ఎన్నుకోవాలి.
అది ప్రయారిటీ. ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇస్ ప్రయారిటీ పెట్టుకుంటే మనం దేంట్లో అయినా సక్సెస్ అవుతాం పోతాం. సో ఇప్పుడు ఫ్యామిలీ హ్యాపీనెస్ ప్రయారిటీ అయినప్పుడు అటు మగవాళ్ళు ఇటు ఆడవాళ్ళు ఇద్దరు ఒకసారి తగ్గాలి ఒకసారి పెరగాలి. అంటే ఎప్పుడైనా అంతే, అది బండి ఇరుసులాగా, అది బండి చక్రాల్లాగా ఇద్దరు మంచిగా అనుకుంటేనే అది అవుతుంది. కానీ ఆడపిల్లలు కూడా మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు, చెయ్యడం అట్లేం కాదు. వాళ్ళు కొంచెం ఆలోచించాలి. తల్లిదండ్రి కూడా చెప్పాలి, అన్నిటికీ తొందరపడకూడదు. అబ్బాయికి చెప్పాలి, అమ్మాయికి చెప్పాలి. కానీ పెళ్ళిళ్ళు పాడు చేసుకుంటే ఏంటి అయ్యేది? అక్కడ పిల్లలు ఇదవుతారు తప్పకుండా. ఇప్పుడు ఇన్నేళ్ల మీ సంసారంలో డాడీతో గొడవలు ఏమన్నా వచ్చినప్పుడు ఉట్టిటి గొడవలు ఎందుకు రావే? అందులో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రోజు వస్తాయి. మరి ఆ గొడవల్ని ఎట్లా మనం హ్యాండిల్ చేసావు? ఏం చేసావు చెప్పు నాకు కరెక్ట్ గా. ఇప్పుడు ఏం లే, కాసేపు మాట్లాడకుండా ఉండాలి, అది నేర్చుకోవాలి. ఇద్దరు మాట్లాడుకోరు ఒకరితో ఒకళ్ళు? మాట్లాడుకోవడం కాదు, ఆ వెంటనే జవాబులు చెబుతారు. ఆ పద్ధతి మార్చుకోవాలి. మార్చుకుంటే సగం తగ్గుతాయి. ఇన్స్టెంట్ అగ్రెషన్ ఇరిటేషన్ వద్దు. కానీ వీటిలో కూడా అందరు చెప్పాలి పిల్లలకి. వాళ్ళకు పాపం పేరెంట్స్ చెప్తే వాళ్ళకు ఇది లేదు, మంచి గైడెన్స్ ఉండాలి అనిపిస్తుంది నాకు. నేను ఎక్కువ ఫిల్మ్ జర్నలిజం చేస్తాను, ఫిల్మ్ ఇంటర్వ్యూస్ చేస్తాను, చూస్తుంటావు అప్పుడప్పుడు. నీకు ఇప్పుడు ప్రస్తుతం ఒక గత 10-15 ఏళ్ళు 20 ఏళ్ళుగా వచ్చే సినిమాల మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే కొన్ని మంచి సినిమాలు ఇవ్వని లేదు. ఈ మధ్యన మా అబ్బాయి పెట్టించిపోతే ఓటీటీ అవి చూస్తున్నాం. అసలు పెద్ద నాకు అసలు ఇంకా వేరే ధ్యాస ఉండేది కాదు. ఈ పిల్లలు పెంచాలి, పెద్ద చేయాలి, ఈ వచ్చే చుట్టాలు ఇదే ఉండేది. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాం. ఫ్రీ అయిన తర్వాత ఇక ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తున్నాం. చూసిన తర్వాత కొన్ని సినిమాలు మటుకు పిల్లలకు చాలా చెడు నేర్పుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల పేర్లు ఎలాంటి చెడు నేర్పుతున్నాయి? ఎగ్జాంపుల్ చెప్పంటున్నా. అంటే వెనక మేము అసలు ఎవరినైనా మీరు అట్లా కాకపోయినా మంచిగా మర్యాదగా మాట్లాడటం అది మన సంస్కారం అసలు ఇక్కడిది. అట్లా కాకుండా అరే ఓరేవో అసలు ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత అది మంచిగా అనిపించదు, కోపంతో అన్నావనే అనిపిస్తుంది. ఇప్పుడు మంచి మాట మాట్లాడినా చెడు అనిపిస్తుంది. మాట్లాడకూడదు అంటావు. మంచిగా ఇద్దరు మర్యాదగా ఉండాలి అంతే. ఆ మర్యాద తప్పితే ఇక ఎప్పుడైనా అది చికాకే వస్తుంది. సరే, ఒకటి మర్యాద, రెండు మర్యాద రావట్లేదు. ఇంకేం నచ్చట్లేదు సినిమాల్లో ఇప్పుడు ఈ రోజుల్లో? అన్నిట్లో కలిసి ఉండటం అది అసలు నేర్పట్లేగా సినిమాలు. ఎక్కడ కలిసి అందరూ వెనక జమున లాగా ఉండాలి, సావిత్రి లాగా ఉండాలి అని అనుకుండేవాళ్ళం పెళ్లి కాకముందే. వాళ్ళ అత్తగారి ఇళ్లలో పోయి అట్లా ఉండేవాళ్ళు కదా, అట్లా ఉండాలి అనిపించేది. ఇప్పుడు అట్లా తయారవ్వాలి, అట్లా ఉండాలి. ఇప్పుడు పిల్లలకు తయారు ఒక ఆఫీస్కే పోయేటప్పుడు తయారవుతారు అంతే. ఇంకెప్పుడు రెడీ అవ్వరు, ప్రెజెంటబుల్ కాదు ఎవరు అస్సలు. వెనకైతే మేము ఇప్పటికి కూడా నేను ఎప్పుడన్నా చూడు మంచిగా ఉంటాం. పూజ చేసుకోవడానికి పోయినప్పుడు కూడా నేను మంచిగానే ఉంటాం. ఇప్పుడు అసలు ఆ తయారవ్వంటే ఆ పిల్లలకి అది ఎక్కడికన్నా పోతేనో సినిమా పోతేనో, సినిమాలకు కూడా మామూలుగానే పోతున్నారులే. ఒక ఆఫీసు పోయేటప్పుడే ఉన్నా మరి. సో ప్రెజెంటబుల్గా ఉండట్లేదు. సరే, ఫైనల్ క్వశ్చన్. ఇప్పటి జనరేషన్లో ఉన్న ఆడపిల్లల్లో మగపిల్లల్లో నీకు నచ్చని అంశం ఏమిటి? అసలు ఏ మాత్రం నచ్చదు? వాళ్ళు ఇప్పుడు జనరేషన్ బట్టి ఉంటున్నారే, వాళ్ళదేం తప్పు? వాళ్ళు 70 ఏళ్ల కిందట పుట్టారనుకో అట్లనే ఉండేవాళ్ళు. ఇప్పుడు పుట్టారు కాబట్టి పాపం ఈ జనరేషన్ ఆ సినిమాలు డ్రామాలు ఏం చూపిస్తే అట్లా ఉంటున్నారు పిల్లలు. పిల్లలదేం తప్పు ఉంది? పిల్లలు తప్పులేదు. మరి పిల్లలు ఇప్పుడు కాలేజీకి పోతే చేతిలో ఉంటుంది కదా. మరి ఇప్పుడు పిల్లలు ఎవరు వినట్లేదు. 9th 10th తర్వాత పిల్లలు వాళ్ళు సొంత అభిప్రాయాలే ఉంటున్నాయి కదా. ఇప్పుడు సొంత అభిప్రాయాలు కరెక్ట్ కాదంటావమ్మా? మంచిది కదా సొంత అభిప్రాయం? మంచిదే, కానీ పాప అన్ని నిర్ణయాలు తీసుకోలేరు ఆ ఏజ్ వల్ల. సో తల్లిదండ్రులు చెప్పేది వినాలంటావు? ఇంటే అన్నీ వినక్కర్లేదు, కొన్ని వినాలి. కాకపోతే నీకెవరన్నా మంచిగా ఒకళ్ళు చెప్తే, ఎవరైనా మన చుట్టాలు ఒకళ్ళని పెట్టుకోవాలి. ఎవరన్నా మంచి చెప్తారు నాకు, నా వెల్విషర్ అనుకున్న వాళ్ళతో తప్పకుండా వినాలి, తప్పేం లేదు. వెనక కూడా మాకు ఎన్ని సమస్యలు ఎందుకు ఉండేవి కాదు, ఉండేవి. కానీ ఎవరో నాన్న వచ్చి కోపం చేస్తే ఇంక అంతే వినేవాళ్ళం. ఇప్పుడు అది ఎక్కడుంది? అసలు కోపం చెయ్యరు, భయం ఏం చేసుకుంటారో ఈ పిల్లలని. మొదలు కోపం చేయటానికే భయం కదా, పిల్లలు ఎటుపోతారో ఏం చేస్తారో అని. నీది చాలా ఫ్రూట్ఫుల్ లైఫ్ అని నువ్వు అనుకుంటావమ్మా? అంటే
గొప్ప జీవితాన్ని గడిపాను నేను అని నీకు అనిపిస్తుందా? ఒక ఉమెన్గా, ఒక మహిళగా నీకేమనిపిస్తుంది? నువ్వు చెప్పు. నువ్వు చూస్తున్నావు కదా, 50 ఏళ్ళ 100కి 100 మార్క్స్ వేస్తాను నీకు. ఎందుకు అంటే నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, ఒక సమస్యని నువ్వు హ్యాండిల్ చేసే విధంగా నేను అస్సలు ఎప్పటికైనా చేస్తాను లైఫ్లో అని అనిపిస్తుంటుంది నాకు. నేను అస్సలు హ్యాండిల్ చేయలేను. నేను ముందు టెన్షన్ అయిపోతా, ప్యానిక్ అయిపోతా. నేర్చుకున్నాను ఈ మధ్య కొంచెము స్టెబిలైజ్ అయ్యా కానీ, బట్ నాకు కొంచెము ప్యానిక్ అయిపోతా. నువ్వు చాలా ప్రశాంతంగా, నువ్వు కూడా భయపడతావు, బట్ అది నీకు 1 సెకండ్ ఉంటుంది, మళ్ళీ చప్పక్కన తిప్పుకొని దాన్ని హ్యాండిల్ చేస్తావు. నేను అనుకుంటుంటాను అసలు ఈ స్కిల్ ఎట్లా వచ్చింది మమ్మీకి, అమ్మకి ఎట్లా, హౌ డిడ్ షీ డెవలప్ దిస్ అని అనిపిస్తుంది నాకు ఒకటి. రెండోది ఏంటి అంటే ఎంతమంది ఇంటికి వచ్చినా వండి పెడతావు, భయపడవు. నాకు ఇష్టం. అంటే మీరు అంటారే మన దాని ఫ్యాషన్ అని, మీరు ఏదో అంటారు ఇప్పుడు, అట్లా నాకు చాలా ఇష్టం. ఎవరన్నా గెస్ట్లు ఇంటికి వచ్చి ఏదైనా తిని మంచిగా పోతే నాకెంత ఆ రోజు ఏం అలసటే ఉంది. అది రెండు, అది ఒకళ్ళు పెట్టాలన్నది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అదేంటో. అండ్ మూడోది, నువ్వు ఎంతసేపటికి అందరూ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలని చెప్తావు, కానీ నువ్వు చాలా ప్రోగ్రెసివ్గా అనిపిస్తావు అమ్మా నాకు. నీ థాట్స్ చాలా ఇప్పటి విమెన్ థింక్ చేసే విధంగా ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఎంత అకామిడేటివ్. మారిన కాలాన్ని బట్టి కొంచెం మారాలి మనం. ఇప్పుడు మా ఫారిన్ పోతున్నాం, మన పిల్లలంతా ఫారిన్లో ఉన్నారు. మా మడి కట్టుకొని ఇక్కడ కూర్చుంటా అంటే ఎట్లా? వాళ్ళతో పోవాలి, వాళ్ళతో తిరగాలి, వాళ్ళు మన కోసం రమ్మంటున్నారు, పొమ్మంటున్నారు, వద్దంటలే కదా. మంచిగా వాళ్ళన్నీ తిప్పుతున్నారు. వాళ్ళతో హోటల్స్కి పోతాను, వాళ్ళతో అన్నిటికీ పోతాను నేను. వాడైతే ఓసారి ఆలోచన నన్ను ఎక్కడికి, అదేదో కెసినో, ఏ ఇష్టం. దానివల్ల అప్పుడే నాకు హ్యాబిట్ అలవాటు అవుతుంది. అది జస్ట్ ఎంజాయ్ చేశాను. అది పిల్లలు కూడా దానివల్ల హ్యాపీగా ఫీల్ అవుతారు. అయ్యో అమ్మకి విన్ని చూపించగలిగామని. అట్లా మా కిన్నెరా ఎన్నో చూపించింది. అట్లా అందరు పిల్లలు ఎంతో ఎఫెక్షన్. ఒక మా పిల్లలే కాదు, ఫారిన్ పోతే పిల్లలందరూ కూడా ఎంతో ఇదైపోతారు. నువ్వు రా పిన్ని, నువ్వు దగ్గర ఉండని. చాలా అది ఇంకా లైఫ్లో ఇంకేం కావాలి. అమ్మా నువ్వు చాలా గాడ్ ఫియరింగ్ కదా, దేవుడిని బాగా నమ్ముతావు. అండ్ కొంచెం దేవుడి మీద మొత్తం ఇట్లా భారం వేసేస్తావు. అంటే యూ సరెండర్ టు గాడ్, అవునా? అండ్ కొన్ని నీకు చాలా నమ్మకాలు కూడా ఉన్నాయి. కొన్ని ఇప్పుడు మంగళవారాలు కొన్ని పనులు చేయకూడదు అన్నది ఒక సెంటిమెంట్ ఉంది. రెండోది పీరియడ్స్ వచ్చినప్పుడు కలుపుకోకూడదు అని, ఇలాంటి కొన్ని ఉన్నాయి. కానీ కాలక్రమేణా నువ్వు చాలా వాటిని ఇట్లా వదిలేస్తావమ్మా, అమెండ్ చేసేస్తావు. కొన్ని పర్లేదులే అని అనుకుంటావు. ఎట్లా అంటే ఒక ఇంత స్ట్రాంగ్గా నమ్మిన కొన్ని సెంటిమెంట్స్ని అట్లా ఈజీగా వదలగలుగుతావు? అంటే నా పిల్లల వరకు నేను అట్లా చూసుకోగలిగాను. ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్కి నేను అది పెట్టాను అనుకో, వాళ్ళు కూడా మనం తిరుపతి పోతున్నానన్నా, మనం ఏదన్నా పూజ చేస్తున్నా అంటే వింటారు. అట్లా కానీ ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా నువ్వు అట్లంటే అది పద్ధతి కాదు కదా. ఇక రాను కూడా రారు నా దగ్గరికి. ఓకే, అట్లా పిల్లలతో మనం అడ్జస్ట్ అవ్వటం కూడా ఉంటుంది. నా పూజ నా వరకే. ఓకే, పిల్లలకు చెప్పనని కాదు, మంచిగా చేసుకోండి ఏదన్నా మంచి అట్లా చెప్పడం వేరు. అంతేగాని చెయ్యి అన్నది చెప్పడితే మటుకు అసలు వినరు. ఓకే, అట్లా చెప్పకూడదు. గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళు ఇప్పుడు మెన్సెస్లు అయ్యే టైములు కదా ఇప్పుడు వాళ్ళవి. మనం వద్దంటే వాళ్ళు ఇక చూసుకొని లెక్కలు చూసుకొని అసలే రారు. మనం పోయే ఇదిలో కూడా లేం కదా ఇప్పుడు. అందుకోసం వాళ్ళు వచ్చినప్పుడు మనమే కొంచెం అడ్జస్ట్ అవుతే అది సరిపోతుంది. ఇప్పుడు నా మంగళవారం నాకు తప్పు అనుకో, అందరి మీద చెప్తాను, వద్దు నాన్న ఏదైనా మంచి చేస్తే వింటారు పాపం. ఒకవేళ వినకపోయినా ఏం పర్లేదు, ఏం కాదని దేవుడి దండం పెట్టుకుంటా. ఈ చేతిలో ఉంది కదా అది పెట్టుకుంటాను. ఓకే, ఏదైనా ఎప్పుడు పిల్లల క్షేమం పిల్లలదే కోరుకుంటుంటాను. నాకు ఇంకా దేవుడు అంటే నాకు అంత ఇది అంటే అంత నమ్మకం. ఇవాళ ఇట్లా ఉన్నామంటే నిజంగా దేవుడే. అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నీకు ఎంత ఓపిక లేకపోయినా నువ్వు చాలా పర్ఫెక్ట్గా మంచి చీరలు కట్టుకుంటావు, మంచిగా రెడీ అవుతావు, మంచిగా చక్కగా అంటే ప్రెజెంటబుల్గా వెళ్తావు. ఇంట్లో కూడా అలాగే ఉంటావు. అంటే నీకు అంత మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అంటే మాకంటే ఎక్కువ కష్టం. మాకేమో వెనక అసలు చీరలు వెళ్ళావు, ఊరికి పోయామనుకో ఆ 3 చీరలు ఎంబడి పెట్టుకోపోయేవాళ్ళం చీర. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలు మంచిగా సంపాదించుకొని అసలు ఎన్ని చీరలు అంటే అమ్మోయ్ అసలు ఇవి కట్లేస్తామని. నాకు అసలు మొదటి నుంచి కూడా తయారవ్వటం అంటే ఇష్టం. ఓకే, పిల్లల్ని కూడా అందరికి ఓపెన్ చేస్తాను.
మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా ఉండాలి, ఇంట్లో ఎవరన్నా వచ్చినా మనం మంచిగా ఉండాలి. అట్లా నాకు ఇష్టం అది. నలుగురు ఎవరో మా ఇంటికి ఎప్పుడు ఎవరో వాళ్ళు వస్తుండేవాళ్ళు. వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఏదో అట్లా ఉంటే మంచిగా అనిపించేది కాదు. అట్లా ఉండేది మా ఇంట్లో. ఎవరో రావడాలు పోవడాలు, పిల్లలు సందడిగా ఉండేది. మా అమ్మ నాన్న మా అత్తగారు మా ఎవరో వాళ్ళు వస్తుండేవాళ్ళు, బాగుండేది. ఇప్పుడు ఇక ఇద్దరమే ఉంటున్నాం, మంచిగా హ్యాపీగానే ఉంటున్నాం. ఓకే, అది పక్కన మా అమ్మాయి హ్యాపీగా ఉంటుంది. అమ్మాయి అంటే ఎవరు? నేను ప్రేమ అని చెప్పాలి నీ గురించి. నేనే అది చెప్పచ్చు కదా, మా ఇంటి పక్కనే మా అమ్మాయి ఉంటుంది. మోరల్ సపోర్ట్ దానికి. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఈ మధ్య అనమాట. చిన్నప్పుడు నా మాటే అది వినేది. ఇప్పుడు ఇక పెద్దవాళ్ళం అయిన తర్వాత దాని మాటే నేను వినటానికి కొంచెం ఓకే ట్రై చేస్తున్నావా? ఓకే, ఏం మాట విన్నావమ్మా నువ్వు? నాది ఏదైనా భయపడద్దు, ఇంట్లో ఉంటావు, బయట ఏదో అంటుంది కొంచెం. పాపం దాంతోపాటు నన్ను ఎక్కడికో తిప్పుతుంటుంది, మంచి హ్యాపీగా ఉంటున్నాం. పిల్లలతో మటుకు నేను వాళ్ళు వస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే, వీరు మధ్యలో లేచి అరుస్తుంటారు, నిద్ర లేచి ఏంటి వాళ్ళని పడుకోనేయకుండా ముచ్చట్లని. రాత్రి మా కోడలు మేము ఒంటిగా మా అబ్బాయి అందరం వస్తే 3 గంటల వరకు కాఫీలు తాగుతూ మంచిగా మా రెండో అమ్మాయి అందరం వస్తే సోఫాల్లో కూర్చొని ఎంత ఎంజాయ్ నేనంటాను. మొత్తం పీరియడ్లో మీరున్నప్పుడు నాకు ఆ నైట్ ఇష్టం రా, పనికి ఏం ఉండదు కదా, హాయి కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. మెనోపాజ్ గురించి నీకు చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి. నువ్వు మెనోపాజ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఆ టాపిక్ అంటావు. ఎందుకమ్మా, ఎందుకంటున్నావు? ఏమో నాకు తెలియదు అసలు. తెలియదంటే నువ్వు మెనోపాజ్కి వెళ్ళలేదా? ఎందుకు? మరి మాకు టైమే ఉండేది కాదు. పెళ్ళిళ్ళు ఎప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు చదువులు బాగా బిజీ ఉన్నాం. అది దాన్ని ఎస్కేప్ చేసేసాం. పోయినాయి అంతే, ఇంకా చాలా అనుకో. అవునమ్మా, ఇప్పుడు మెనోపాజ్ వచ్చినప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, హార్ట్ ఫ్లషెస్ ఉంటాయి, ఒక రకమైన డిప్రెస్డ్ స్టేట్ ఉంటుంది, ఒక ఫియర్ ఉంటుంది, ఒక డౌన్ లో మూమెంట్స్ అవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ అనగానే నాకు ఎంత కోపం వస్తుంది. ఎందుకంటే మనస్తాన్ని తెచ్చుకుంటున్నారు అది అనిపిస్తుంది నాకు. దాన్ని అన్ని అంతే. మెన్సెస్ ముందర ఏముంటాయి మనకు, ఫస్ట్ మెన్సెస్ అప్పుడు ఏముండదు, ప్యూబర్టీ రాకముందంటావా ఏముండదు. అట్లనే ఇది కూడా పోతాయి. అంటే ఇప్పుడు అసలు ఒకటే చావ కొడుతున్నారు ఇప్పుడు పిల్లలు. పొద్దుకులు మెనోపాజ్ ఏముంటుంది, అది రొటీన్లో జరిగిపోతాయి అవి. దాని మీద జాస వదిలే. కానీ డాక్టర్లు ఇంటి దీన్ని ఏమంటారు, డాక్టర్లు కూడా అదే అంటారు, ఎక్కువ ఆలోచించకూడదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. మేమైతే కడుపుతో ఉండి బండ మీద పోయేవాళ్ళం, రిక్షాలు ఎక్కేవాళ్ళం. మరి ఎట్టెక్కేవాళ్ళం ఏముంటుంది, నొప్పులు వస్తుంటే కూడా రిక్షా ఎక్కే హాస్పిటల్కి పోయి అందరం. నేను ఒకదాన్ని కాదు, అందరూ వెనక అట్లా ఉండేది. ఈ రకంగా నువ్వు వీళ్ళందరినీ చూస్తే చాలా వింతగా అనిపిస్తుండొచ్చు. అసలు ఇప్పుడు కడుపుతో ఉంటే ఆ నెల తప్పినప్పటి నుంచి డెలివరీ అయిందాకా తల్లిదండ్రులు అత్తగారు మామగారు చచ్చిపోతున్నారు పాపం. వెనక మాకైతే ఇట్లా అసలు అమ్మ వాళ్ళైతే చూసి చూడట్టే ఉండేవాళ్ళు, మంచిగానే ఉండేది. ఏమయ్యేది, అందరం ఈజీ నార్మల్ డెలివరీస్ అయ్యేవి అందరికీ. మాకు అసలు సిజరిన్లు తెలవనే తెలియదు, పిల్లలు వచ్చినప్పుడే సిజరిన్లు. మరి ఏంటో వెనక పని చేసుకునేవాళ్ళం, బాగానే ఉండేది. ఇప్పుడు పనులు చేసుకోవట్లే కదా, కూర్చొని పనులు చేసుకుంటున్నారు. అన్ని నేను కూడా మిమ్మల్ని చూసి అదే నేర్చుకున్నా కదా. ఏమని? ఇట్లా కూర్చోవటం, ఏం చేయకపోవటం, నీతో పనంతా పోగొట్టారు అందరు కలిసి. ఎప్పుడైనా డిస్క్రిమినేట్ చేసావా మమ్మల్ని? అంటే ఆడపిల్లలు, ఆదిత్య మగ పిల్లడు, ఇప్పుడు అట్లా ఏమన్నా తేడా? అసలు అడుగుతున్నా, మమ్మల్ని ఎప్పుడైనా మాలో తేడాలు చూపించావా? తేడా ఏం కాదు, కానీ నేనుతో అంటే ఒక అబ్బాయి పుట్టాలని అనుకున్నాను, పుట్టాడు. పుట్టిన తర్వాత మేము ఎట్లా కోరుకున్నామో అట్లా అయ్యాడు వాడు మంచిగా. మమ్మల్ని అంటే ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడేశాడు. అంటే ఆ దేవుడు ఆలకించాడు అన్నమాట. అట్లా మా కిన్నెర్ ఉందనుకో, అది ఫోన్ చేస్తే మంచిగా నవ్వుతూ ఎన్ని గంటలైనా పిల్లలతో నేను ఎన్ని గంటలైనా పూజ చేసుకుంటున్నా కానీ పక్కన పెట్టి పిల్లలు ఫోన్ వస్తే అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ పిల్లల ఫోను టైమింగ్స్ అన్నది లేదు. వాళ్ళు చేస్తే చాలు, నాకు ఫస్ట్ రింగులో ఎత్తుతాను ఫోన్. ఓకే, అందుకోసం వాళ్ళు రెండో రింగుకి ఎత్తకపోతే పిల్లలు వెంటనే ఇంకో ఫోన్కి అన్నీ చేస్తారనమాట, భయం. అందుకోసం నేను ఎప్పుడు పిల్లలతో మంచిగా అందరితో సరదాగా ఉండాలని, డాడీ హాయిగా ఆనందంగా అందరం ఫ్యామిలీ మంచిగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అద్భుతంగా మాట్లాడుకున్నాం మన ఇద్దరం. నీకేమనిపించింది ఈ డిస్కషన్? బాగానే అనిపించింది. నువ్వు అడగటం నేను చెప్పటం కదా. ఎప్పుడు నేను డిక్టేట్ చేయటం, నువ్వు వినటం. నేను అడగటం, నువ్వు చెప్పటం.
కొత్తగా ఉందా, మంచిగా వింతగా? బాగానే ఉంటుంది, అందరూ చూసి మంచిగా ఉందా నాని. సరే అమ్మ, చాలా హ్యాపీ. ఎందుకంటే ఇన్నేళ్ల అనుభవం, ఇంత ఎక్స్పీరియన్స్, ఎంతో చూసావు. ఒక స్మాల్ చైల్డ్ నుంచి ఇన్ని ఒక అంటే వృద్ధాప్యంలో మాకు అసలు చైల్డ్హుడ్ లేదు నాకు. అంతే కదా మరి, 15 ఏళ్ళకి పెళ్ళి అవుతే ఇంకా చైల్డ్హుడ్ ఏముంటుంది? అసలు ఏం ఉండేది కాదు. ఇక పిల్లలు ఆ పిల్లల్ని ఎట పెంచుతామో ఇదే గోల ఉండేది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలు ఇంతే గోల, ఇంతే. ఇక అది ఎండింగ్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, సూపర్గా మాట్లాడావు. నువ్వు ఇట్టనే మళ్ళీ పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు చేసుకుంటే ఇంకా పైకి ఎదగాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.